ప్రియమైన దైవ జనాంగమా, యేసుక్రీస్తనే మహారక్షకుని ద్వారా క్రైస్తవ్యంలో సంఘముగా ఏర్పరచబడి ప్రపంచమంతటా ప్రకటింపబడుతున్న సర్వశక్తిగల ప్రభువు నామమును బట్టి అతిశయపడుతూ, ప్రభువు నామమును బట్టి ఆనందపడుతూ, ప్రభువు నామమును బట్టి సంతోషపడుతూ, దేవుని పిల్లలుగా పేరెన్నిక పొంది దేవుని పిల్లలుగా పిలువబడుతూ జీవిస్తున్నటువంటి నిత్యజీవ ప్రయాణంలో పరమ కనాను యాత్రలో ఉన్నటువంటి మీరందరూ ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఎందుకు మీరు ధన్యులు అనంటే, సర్వశక్తుడగు ప్రభువుని నెన్నుకున్నాడు గనుక, సర్వశక్తుడగు ప్రభువు నీ మనోనేత్రాలు వెలిగించాడు గనుక, సర్వశక్తుడగు ప్రభువు నిన్ను పిలిచాడు గనుక, సర్వశక్తుడగు ప్రభువు నీకు ఈ అవకాశాన్ని ఇచ్చి సంఘములో నిన్ను నిలబెట్టాడు గనుక నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. చాలామంది ప్రస్తుత దినాలలో క్రైస్తవ్యం అనే పదం వింటే చాలు ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా, అగ్గి మీద కూర్చున్నట్టుగా రగిలిపోతున్నారు చాలామంది. ఎందుకు వాళ్ళకంత ద్వేషం క్రైస్తవ్యం అంటే? ఎందుకు వాళ్ళకంత కోపం క్రైస్తవ్యం అంటే? క్రీస్తు అంటే ఎందుకు వాళ్ళకు పడట్లేదు? ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నారు? ఎందుకు అంత చెడ్డగా మాట్లాడుతూ నోరు పారేసుకుంటున్నారు అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభు బ్రతికుండగా, అనగా శరీరధారిగా ఉండగా ఈ భూమి మీద పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోక మునుపు ఒక విషయాన్ని తన శిష్యులకు స్పష్టం చేశారు. అదేమంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడండి, అందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యేసుప్రభు వారు ప్రార్థిస్తూ ఆ ప్రార్థనలో ఒక చక్కటి విషయాన్ని శిష్యులకు తెలియజేశారు. 18వ వచనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం అందరూ చూడాలి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, మిమ్మల్ని అనగా ఆయన పిల్లల్ని, ఆయన సంఘాన్ని, ఆయన ఏర్పరుచుకున్న వారిని లోకం ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. అది విషయం. ముందు ద్వేషింపబడింది ఎవరంటే ప్రభువు అట. ప్రభువు ద్వేషింపబడ్డాకనే ఆయన బిడ్డలు ద్వేషింపబడుతున్నారు. ప్రభు ద్వేషింపబడ్డాకనే ఆయన పిల్లల మీద లోకం ద్వేషాన్ని చూపిస్తోంది. ముందు ఈ ద్వేషం అంతా ఎవరి మీద కక్కేసింది? లోకం ప్రభు మీద కక్కేసింది. లోకం ప్రభువును ద్వేషించినటువంటి ఈ లోకం ఇప్పుడు ఎవరిని ద్వేషిస్తుంది? ఆయన బిడ్డలను ద్వేషిస్తుంది, ఆయన పిల్లల్ని ద్వేషిస్తుంది, ఆయన వెంబడించే వారిని ద్వేషిస్తుంది, ఆయన అనుసరించే వారిని ద్వేషిస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి మీరు. తర్వాత పాయింట్ చదవండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకం మిమ్మల్ని ఏమి అనదు. అయితే లోకం మిమ్మల్ని ఏమి అనదు, పైగా మీతో స్నేహం చేస్తుంది అంటున్నాడు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం మీతో ఏం చేస్తుందట? స్నేహం చేస్తుంది. మీతో ద్వేషం పెట్టుకోదు, మీతో విరోధ భావం పెట్టుకోదు. ఎందుకు? మీకు లోకానికి వేరు అంటే, లోకానికి మీరు దగ్గరగా లేరు గనుక. లోకాచారములు నశించిపోయాయి మీలో. లోక సంబంధమైన విధి విధానాలు మీ అందరిలో నశించిపోయాయి. వాటికి మీరు దూరం అయిపోయారు. ఒక నిష్ట కలిగిన భక్తి జీవితానికి వచ్చారు. ప్రత్యేకతను చాటుకునే జీవితానికి వచ్చారు. మేము దేవుని పిల్లలము అని చాటి చెబుతున్నారు. మేము ప్రత్యేకింపబడిన వారము, మేము ఏర్పరచబడిన వారము, ఏర్పరచబడిన గుంపులో మేము ఉన్నాం. ఇది మీ సాక్ష్యం. అవునా? నేను లోకములో నుండి వేరై ఎక్కడికి వచ్చాను? క్రీస్తులోనికి వచ్చాను. లోకములో నుండి వేరై క్రీస్తులోనికి వచ్చాను అంటే నేను ప్రత్యేకింపబడిన వాడను, ప్రత్యేకింపబడిన దానను. ఇది నీ సాక్ష్యం. ఎప్పుడైతే నువ్వు లోకానికి వేరయ్యావో, లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డావో, పక్కకు వచ్చేసావో, దానితో ఎప్పుడైతే కలవడం మానేశావో, ఆ పాపపు రోత జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టావో, ఆ పాపిష్టి జీవితానికి ఎప్పుడైతే స్వస్తి పలికావో, దేవుని యందు భయభక్తులు కలిగి రాబోయే జీవితం ఒకటి ఉందని నమ్మి, మరణానంతరం మరో జీవితం ఉందని నమ్మి, ఆ పరదేశులో మనం కూడా ఉండాలి అని నమ్మి,
ప్రభువును వెంబడించడం మొదలుపెట్టావో లోకానికి అది నచ్చట్లేదు. నిజమే, ప్రత్యేకింపబడిన జీవితాలు లోకానికి నచ్చవు, మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు. మీతో వాళ్ళు స్నేహం చేయడానికి ఒప్పుకోరు. వాళ్ళతో కలిసి ఉన్నంత కాలం నువ్వు వాళ్ళకి కావాలి, నచ్చుతావు. ఎప్పుడైతే వాళ్ళతో కలవడం మానేస్తావో, అంటే వాళ్ళ పాపిష్టి క్రియలలో వాళ్ళతో ఏకమవడం మానేస్తావో, ఆటోమేటిక్గా లోకం ఏం చేస్తుంది? నిన్ను ద్వేషిస్తుంది. 10 మంది తాగుబోతులు కలిసి తాగుతారు, అందులో ఒకడు మానేసి పక్కకు వచ్చాడు అనుకోండి, ఈ 9 మంది ఆ ఒక్కడిని ద్వేషించడం మొదలు పెడతారు. ఎందుకంటే ఇక వాడు మనవాడు కాడు, మనతో కలవడం మానేశాడు, మనతో ఏకీభవించటం మానేశాడు. సో మనం చేస్తున్న పాపపు పనిలో, పాపపు కార్యాలలో వాడు పాలిభాగం తీసుకోవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ 9 మంది వాడిని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. అలాగే ప్రభు ఇక్కడ చెబుతున్నటువంటి మాట, లోకము తన వారిని స్నేహిస్తుంది, మీరు లోక సంబంధులైన ఎడల, లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు. జాగ్రత్తగా ఈ మాట చూడాలి అందరూ. ప్రభు చెప్తున్నారు ఈ మాట, మీరు లోక సంబంధులు కారు. మరి మీరు ఎవరట? నేను మిమ్మల్ని లోకంలో నుండి నా కొరకు ఏర్పరచుకున్నానంటే ఎందుకు ఏర్పరచుకున్నాడు చెప్పండి? ప్రభు ఉత్తినే ఏర్పరచుకుంటాడా? ఒక మాట మీకు చెప్పనా, ప్రభు ఒక ప్రణాళిక కలిగి భూమి మీదకి వచ్చారు, ఒక పని మీద వచ్చారు ఈ భూమి మీదకి. ఆయన తన విధి విధానాలు వ్యాపింపజేయాలని, తన రాజ్య విస్తరణ జరగాలని కోరుకున్నారు. అందరూ ఆయన లాంటి వారు కావాలని కోరుకున్నారు. ఆయన భావాలు కలిగి బ్రతికేవారు ఈ భూమి మీద ఉండాలని కోరుకున్నారు. యేసు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ అంటారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, వారిని నాకు శిష్యులుగా చేయండి. మీకు అర్థమైందా? ఎలా చేయాలి? శిష్యులుగా. అంటే అపోస్తలులు ఎలాంటి భావజాలాన్ని ప్రభువు దగ్గర నేర్చుకుని బ్రతికారో సేమ్ మీలాంటి వాళ్ళనే నాకు తయారు చేయండి అన్నారు ఆయన. అంటే ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఒక పేతురులాగా, ఒక యోహానులాగా, ఒక పౌలులాగా, ఒక యాకోబులాగా మీరందరూ మారాలి. ఆ భావజాలం మీలోనికి రావాలంటే క్రీస్తును ప్రకటించే, క్రీస్తును మోసుకు తిరిగే, క్రీస్తు భావజాలాన్ని కలిగి ఆయనను వెంబడించే, ఆయనను ఫాలో అయ్యే నిజమైన క్రైస్తవ జీవితాలు మీ అందరిలో. అంటే మీ అందరిలో ఎవరు కనబడాలంటే క్రీస్తే కనబడాలి. అంటే వెళ్ళిపోతూ పరలోకానికి క్రీస్తు ప్రభు వారు ఏమనుకున్నారంటే, ఒక క్రీస్తు పరలోకం నుంచి వెళ్ళిపోయినా ఈ భూమి మీద ఇంకా చాలామంది క్రీస్తులు తయారవ్వాలి. అంటే క్రీస్తులా నడిచేవారు, ఆయనను వెంబడించేవారు తయారవ్వాలి, ఆయనను పోలి నడుచుకునేవారు తయారవ్వాలి. పౌలు భక్తుడు కూడా అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఓవరాల్గా మనందరం ఎవరిని పోలి నడుచుకోవాలని చెప్పాడు అక్కడ పౌలు భక్తుడు? క్రీస్తును పోలి నడుచుకోవాలి అని చెప్పాడు. అంటే క్రీస్తు ప్రభు వారి ఉద్దేశం ఏంటంటే, నాలాంటోళ్ళు కావాలి, నాలా మారాలి. నా చిన్నప్పుడు స్కూల్లో ఒక సినిమా వేశారు, అల్లూరి సీతారామరాజు. ఆగస్ట్ 15th ఆ టైంలో దేశభక్తిని పెంపొందించే సినిమాలు చూపించేవారు. అందులో అల్లూరి సీతారామరాజు అని ఒక సినిమా వేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు, అంటే మహేష్ బాబు గారు వాళ్ళ నాన్నగారు. అంటే ఇక్కడ చాలామంది కుర్రాళ్ళకి తెలియదు కదా అని అంత వివరంగా చెప్తున్నాను. మీకు మహేష్ బాబు తెలిసినంతగా కృష్ణ తెలియదు కదా. సో మా చిన్నతనంలో ఆయన సూపర్ హీరో. ఆయన నటించారు అల్లూరి సీతారామరాజుగా. ఆ అల్లూరి సీతారామరాజు సినిమా వేసినప్పుడు ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. రోదర్ఫోర్డ్ ముందు నిలబడి సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్తుంటారు, ఏమనంటే, రోదర్ఫోర్డ్ ఇక్కడ కాల్చు, అక్కడిక్కడ కాదు ఇక్కడ కాల్చు అని చెప్పి గుండె చూపిస్తూ అంటాడు, ఒక్క సీతారామరాజు చచ్చిపోతే 1000 మంది సీతారామరాజులు పుట్టుకొస్తారు అంటాడు. ఆ డైలాగ్ అప్పట్లో క్లాప్స్ పడేవన్నమాట. అది దేశభక్తి అంటే ఇలా ఉండాలి. అంటే సీతారామరాజు గారి యొక్క మోటివ్ ఏంటంటే, తనలాంటి వారిని తయారు చేయాలి. అంతేనా? తనలాంటి వారిని తయారు చేయాలి. ఇప్పుడు యేసు ప్రభువు వారు అంతకు ముందే 1000 సంవత్సరాల ముందే తనలాంటి వారిని తయారు చేయాలని కోరుకున్నాడు. ఇది తెలియక చాలామంది యేసు ప్రభు మత ప్రబోధకుడు, మతం మార్చడానికి వచ్చాడు, కొత్త మతాన్ని సృష్టించాడు అని అనుకుంటున్నారు.
అల్లూరి సీతారామరాజు దేశభక్తుడైతే ఆ దేశభక్తుడు అందరినీ తనలాగే దేశభక్తుల్ని చేయాలనుకున్నాడన్నది సత్యమా కాదా? సత్యమే. ఇన్ ద సేమ్ వే యేసుక్రీస్తు ప్రభువారు దేవభక్తుడు, పరలోకపు తండ్రిని ఆయన ఆరాధించాడు. చెప్తాడు, నన్ను పంపినవాడు నాకంటే గొప్పవాడు అని తండ్రిని కీర్తిస్తాడు. ఆయన నన్ను నా తండ్రిగానే చేస్తున్నానని చెప్తాడు. నన్ను పంపిన వానిని నేను ఘనపరుస్తున్నాను అని చెప్తాడు. సో ప్రభు తన తండ్రిని కీర్తిస్తూ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించడం నేర్పించాడు. అంటే దేవభక్తుడుగా తనను తాను సమాజానికి చూపించుకున్నాడు. శరీరధారిగా ఉన్నప్పుడు మనకు మాదిరి యేసుప్రభు, మనకు మాదిరి చూపించడానికి వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు ఉద్దేశం ఏంటంటే, తాను ఎలాగైతే దేవభక్తుడుగా, పరిశుద్ధుడుగా, యథార్థవంతుడుగా భూమి మీద బ్రతికి చూపించాడో మనమందరం కూడా అలా మారాలన్నది యేసుప్రభు వారి కోరిక. అంటే ఓవరాల్గా యేసుప్రభు ఉద్దేశం ఏంటి? మతం మార్చడమా, మనిషిని పాపం నుంచి విమోచించడమా? ఏంటి ఆయన ఉద్దేశం? మతాలు మార్చడం కాదు యేసుప్రభు వారి ఉద్దేశం. మనిషిని తనలా మార్చటం. తనలా అంటే యేసుప్రభులా. యేసుప్రభు ఎలా మారాడు? పాపులలో ఎన్నడూ చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాంటి వాళ్ళుగా సమాజంలో అందరూ మారాలి. తనను ఫాలో అవుతున్న వాళ్ళందరూ అలా మారాలి. అందరూ అల్లూరి సీతారామరాజులైతే బ్రిటిషోడు ఎలాగైతే పారిపోతాడో, అందరూ యేసు ప్రభువులైతే సాతాను పారిపోతాడు. అర్థమైందా మీకు? అందరూ యేసు ప్రభులాగా అయిపోతే ఎవరు పారిపోతాడు? సాతాను పారిపోతాడు, ఉండడు ఇక్కడ. ఎందుకంటే మీ కాళ్ళ కింద వాడిని శీఘ్రంగా చితకు దొక్కించాలి. అది యేసు ప్రభు వారి ఇంటెన్షను. అంటే మీరందరూ కూడా ప్రభువులా మారిపోవాలి, మీరందరూ ప్రభువులు అయిపోవాలి. అంటే ప్రభు స్థానాన్ని ఎలాగైతే పరిశుద్ధతతో నింపేశారో అలాగే మీ స్థానాన్ని మీరు కూడా దేంతో నింపేయాలి? పరిశుద్ధతతో, పవిత్రతతో, యథార్థతతో, నీతితో నింపేసి ప్రభువుకు నిజమైన బిడ్డలుగా, ప్రభువుకు నిజమైన సాక్షులుగా, ప్రభు భావజాలాన్ని అన్ని తరాలలో బ్రతికించేవారుగా, పాపంతో పోరాడటానికి ఒక గుంపును తయారు చేయాలనుకున్నాడు. అదే సంఘము. అందుకే సంఘమునకు శిరస్సు ఎవరట? క్రీస్తు. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. పాపంతో పోరాడే ఒక గుంపును తయారు చేయడమే ప్రభు యొక్క ఉద్దేశం. అంతే తప్ప నీ మతం మార్చాలని కాదు. ఇప్పుడు ప్రభు యొక్క మోటివ్ ఏంటో అర్థమైపోయింది. పాపంతో పోరాడే ఒక గుంపును తయారు చేయాలి. అందుకే మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సత్యాన్ని ప్రకటించండి. వాళ్ళందరినీ నాకు ఎలా చేయండి? చెప్పండి, ఎలా చేయండి? శిష్యులుగా చేయండి. అంటే ఇప్పుడు యేసుప్రభు శిష్యులు పాపాత్ములుగా ఉంటారా, పరిశుద్ధులుగా ఉంటారా? చెప్పాలి. యేసుప్రభు శిష్యులు ఎలా ఉంటారమ్మా? పాపాత్ములుగా, పరిశుద్ధులుగా కదా? పరిశుద్ధులుగానే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గురువుగారు ఎవరు? పరిశుద్ధుడు. వాళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు? పరిశుద్ధుడిని. వాళ్ళు ఎవరి బోధలు వింటున్నారు? పరిశుద్ధుడి బోధలు, పవిత్రుడి బోధలు, నీతిమంతుడి బోధలు, యథార్థవంతుడి బోధలు. ఆయన బోధ నిండా అదే ఉంది. ఎక్కడ కూడా ఒక మనిషిని పాపం వైపు నడిపించిన బోధ చేయలేదు, అలాంటి బతకలేదు. బాగా అర్థం చేసుకోవాలి. అందుకే యేసుప్రభు ప్రపంచం అంతటా కీర్తింపబడుతున్నాడు. ఆయన ఆరాధించడానికి వేల మంది ముందుకొస్తున్నారు అంటే కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధతే. ఆయన ఇష్టపడడానికి కారణం ఆ పరిశుద్ధతే. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమయ్యా నీకు ఇక్కడ ఎవరు దొరకలేదా, యేసుప్రభుని నమ్ముకున్నావు అంటారు. నిజమే, నేను దొరకలేదనే చెప్తాను. చాలా ధైర్యంగా చెప్తాను, నాకు ఎవరు దొరకలేదు. నేను చాలా వెతికాను, నాకు ఎవరు దొరకలేదు. నాకు దొరికిన ఏకైక పరిశుద్ధుడు నా యేసుక్రీస్తు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రపంచం అంతా వెతకండి, మీకు పరిశుద్ధుడు కావాలా, పాపాత్ముడు కావాలా? పాపాత్ములు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు. మీరు ఒక పాపాత్ముడిని వెంబడిస్తారా? మీరు వెంబడించలేరు కదా. ఒక పాపాత్ముడిని వెంబడిస్తామా? వెంబడించలేం. కూరగాయలు పుచ్చిపోతే కొంటామా? ఏం కావాలి మీకు కూరగాయల్లో? ఎలాంటి కూరగాయలు కావాలి మీకు? క్వాలిటీ. పుచ్చులు ఉండకూడదు. పుచ్చులుంటే కొంటారా? కూరగాయల్లోనే పుచ్చులుంటే కొనట్లేదు. అలాంటిది నేను నమ్ముకోవాలనుకున్నప్పుడు పుచ్చిపోయిన ఎలా నమ్ముకుంటాను నేను? అంతే కదా. పాపాలతో పుచ్చిపోయిన వాడిని నేను నమ్ముకోలేను కదా. నేను నమ్ముకున్నోడే పాపాలతో పుచ్చిపోతే ఇంక నేనెందుకు నమ్ముకోవడం? నేను పుచ్చిపోయి, ఆయన పుచ్చిపోయి, జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు
ఎందుకు అనవసరం కదా, అవునా కదా? అందుకే ఇప్పుడు మనకి ఎవరు కావాలి? పుచ్చిపోయినవి వద్దు కదా, మంచివి కావాలని కోరుకుంటాం. మరి ఇప్పుడు నేను నమ్ముకోవాలి అనుకున్నప్పుడు, పరిశుద్ధంగా బతకాలనుకున్నప్పుడు, పవిత్రంగా బతకాలనుకున్నప్పుడు, యథార్థంగా బతకాలనుకున్నప్పుడు ఆ స్థాయి గల గురువు గారిని ఎంచుకోవాలి. అంతేనా? 10th క్లాస్ పాస్ అవ్వాలనుకుంటున్నావు, ట్యూషన్ పెట్టించుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్తావు ట్యూషన్ పెట్టించుకోవడానికి? బాగా ఎవరు గేదెలు గాయగలరో ఆయన దగ్గరికి వెళ్తావా? మరెవరు చెప్పు, ఎవరు బాగా ఎవరు పెయింట్ వేయగలరో గోడకి ఆయన దగ్గరికి వెళ్తావా 10th క్లాస్ పాస్ అవ్వాలని? మరి ఎలాగా? బాగా ఎవరు తాపీ చేయగలరో ఆయన దగ్గరికి వెళ్తావా? బాగా ఎవరు తవ్వగలరో గోతులు ఆయన దగ్గరికి వెళ్తావా? బాగా ఎవరు కొట్టగలరో గొడ్డలి వాళ్ళ దగ్గరికి వెళ్తావా? మరి ఏంటి, నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి? నీకు 10th క్లాసులో చక్కగా మార్కులు రావాలంటే ప్రార్థన పెన్ను పట్టుకెళ్తే సరిపోద్దా? వచ్చేస్తాయి మార్కులు? ఈ మధ్య ఇలాంటి వాళ్ళు తగలడ్డారు మనకి. ఏం పెన్ అట్టది? ప్రార్థన పెన్, తాబీతు మహిమ అన్నట్టు పెన్ను మహిమ. అంటే మీరు ఇంకేం చేయక్కర్లేదు, ఆ పెన్ను పట్టుకుని వెళ్ళిపోయి అయ్యగారు పెన్ ఇస్తారు, పట్టుకుని వెళ్ళిపోయి పరీక్ష హాల్లోనూ పడుకోవడమే, పేపర్ మీద అలా పెన్ పెట్టేసి అది రాసేస్తుంటుంది, టక్ 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 రాసేస్తుంటుంది. ఆ తర్వాత లేచి అర్రే అయిపోయిందని, టైం అయిపోయిందమ్మా, పేపర్ మొత్తం పెన్నే పూర్తి చేసింది. మరి నువ్వేం చేసావు? నేను నిద్రపోయానండి. అబ్బా ఎంత అద్భుతం, నీ దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు, నీ 10th క్లాస్ ఎగ్జామ్ ఆయన రాసాడు ఏంటి నీ పెన్నుతో. మరి నువ్వేం చేసావు? పడుకున్నావు, ఫస్ట్ క్లాస్ వచ్చేసింది. అంతేనా? వచ్చేద్దా అలాగా? ఇప్పుడు నేను ప్రార్థన చేసి పెన్ ఇస్తాను, మీకు పాస్ అయిపోతారా? చదువు సంజయ్ లేకపోయినా, ఏంటి బుర్రలో గుజ్జు లేకపోయినా అవరు కదా. అంతే దాని అర్థం ఏంటంటే విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియలు ఉండాలి. అర్థమైందా? క్రియలు లేని విశ్వాసం మృతం. నేను చదువు సంజయ్ లేకుండా గాడిదలా తిరుగుతాను ప్రభువా ఊరంతా. 10వ తరగతి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పెన్నుకు ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతాను ప్రభువా. ఆ పెన్నుతో నేను ఎగ్జామ్ రాసేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతే అది ప్రభువా అద్భుతం అని నువ్వు అంటే, నీలాంటి దిక్కుమాలిన విశ్వాసి ప్రభువుకు అవసరం లేదు. మరి ఎలాంటి విశ్వాసి కావాలో తెలుసా? ప్రభువా నేను సంవత్సరం అంతా కష్టపడి చదువుతాను, నా సాయశక్తులా ప్రయత్నం చేస్తాను, నా సాయశక్తులా కష్టపడతాను, కష్టపడి వెళ్లే ముందు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడుగుతా. ఎందుకు? చదివిన గుర్తొచ్చేలాగా, ఆ జ్ఞానం వచ్చేలాగా, ఆ ప్రశ్నలకు సమాధానాలు వెంటనే నేను రాసేలాగా, నేను చదివింది నాకు గుర్తొచ్చేలాగా, నాకు జ్ఞానం వివేకం ఉండేలాగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని వెళ్తే అది ఒక అర్థం ఉంది, మంచి పద్ధతి అది. అంతేగాని నువ్వు గాలి తిరుగులు తిరిగి ఏదో గంగిరెద్దిలాగా, ఏదో అచ్చోసనాంబోతు అంటారు కదా, అలాగ అచ్చోసనాంబోతులాగా చదువు సంవత్సరం అంతా తిరిగేసి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాక పాస్టర్ గారు ప్రార్థన చేసేయండి, ఉపవాస ప్రార్థన చేసేయండి, కన్నీటి ప్రార్థన చేసేయండి అంటే నువ్వు పాస్ అవ్వో, పోతావు. 6 సబ్జెక్టులు పోతాయి, దరిద్రం వదిలిపోద్ది. ఆ తర్వాత గేదెలు కాసుకోవడమే నువ్వు. దేవుడు సోమరిపోతుల్ని పాస్ చేయించడో రాసి పెట్టుకోండి. సోమరిపోతులంటే దేవుడికి అసహ్యం. నేను సోమరివాని చేను దాటి రాగా ఏమున్నాయట అక్కడ? గచ్చ పొదలు, ముళ్ళ పొదలు. అంది సోమరోడు చేనది. మంచోడైతే ఏం చేస్తాడు? దున్నుతాడు, రానివాడు, అందులో చెత్త చెదారం పెరగనివాడు. అలాగే మంచి విద్యార్థి సంవత్సరం అంతా కష్టపడి చదువుకుంటాడు. పనికిమాలిన విద్యార్థి సంవత్సరం అంతా పుస్తకాలకేమో పురుగులు పడతాయి, వీడేమో చెరుగట్ల మీద తిరుగుతుంటాడు. చదువు సంజయం ఉండదు. లాస్ట్లో వచ్చి మాత్రం ఏమండి ప్రార్థన చేసేయండి అంటారు. ఎందుకు ప్రార్థన? మట్టి బుర్రకి ప్రార్థన ఎందుకు? మట్టి బుర్రకి అంతే కదా. క్రియలు లేని విశ్వాసం గట్టిగా చెప్పాలి. స్టూడెంట్స్ చెప్పండి, క్రియలు లేని విశ్వాసము మృతము. చదవలేని బుర్రకి ఎగ్జామ్స్ రాయడం అనవసరం, మానేయండి. చదువు సంజయ్ లేనప్పుడు మీ అమ్మా నాన్నలు డబ్బులు తగలేయకండి, అంతే కదా మరి. రైట్. సో ఈ ఎవరైతే ప్రభువును వెంబడించాలి అని ప్రభు కోరుకున్నారో, ఎవరైతే ప్రభువులో రావాలని ప్రభు కోరుకున్నారో వాళ్ళందరూ ఎలా మారిపోవాలంటే ప్రభువులా మారిపోవాలని కోరుకున్నారు. అందుకే మనం ప్రభువును వెంబడిస్తున్నాం. మళ్ళాంటోడైతే మనం ప్రభువును వెంబడించాల్సిన అవసరత లేదు. అందుకే ఆయన అంటారు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నారు. ఏమన్నారు? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటే అర్థం ఏంటి? నాలో పాపం చూపెట్టే మగాడు ఎవడైనా ఉంటే
కమాన్ అన్నాడంతే ఆ రోజుల్లో. ఎందుకంటే పరిసయ్యులు ఆయన మీద నిందలేస్తున్నారట, శాస్త్రులు ఆయన మీద నిందలేస్తున్నారట. ఒకడు అంటున్నాడట ఈయన దయ్యం పట్టినోడు అంటున్నాడట, ఒకడంటున్నాడట ఈయన అద్భుతాలు చేస్తున్నాడు కానీ బయల్జెబూలు వలన అధికారం పొంది అద్భుతాలు చేస్తున్నాడు అంటున్నాడట. మరొకడు అంటున్నాడట ఈయన తిండిపోతూ తాగుబోతూ వెర్రివాడు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారట. అప్పుడు ప్రభు అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో కమాన్ అన్నాడు. ఎవడు రాలా, ఒక్కడు రాలా, ఆ రోజుల్లోనే ఒక్కడు రాలా. తర్వాత ఆయన వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ఏం చేస్తున్నాడు? ఏమో వ్రాయిచున్నాడు. అసలు అక్కడ రాసి పని ఎందుకంటే వీళ్ళందరూ రాళ్ళు పట్టుకొచ్చారట. ఎందుకు? ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కొట్టి చంపడానికి. అప్పుడు ఆయన అన్న అద్భుతమైన మాట, ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు ఎక్కడా చేయని సాహసం చేశాడు ప్రభు. ఎవరు ఏ చరిత్ర పుస్తకాల్లోనూ కనబడదు ఈ ఘట్టం. ఏ పుస్తకాలైనా చూడండి, ఎక్కడా ఘట్టం, ఈ ఘట్టం కనబడదు ఒక యేసు ప్రభు దగ్గర తప్ప. ఏమన్నంటాడు తెలుసు ఆయన? పాపము లేనివాడు, మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదటి రాయి వెయ్యాలి. ఫస్ట్ రాయి ఎవడేయాలట? పాపం లేనోడేయాలట. ఆ ఫస్ట్ రాయి ఇంకెప్పటికీ పడదు, ఎప్పటికీ పడదు. ఎందుకు పడదు? అక్కడ పాపం లేనోడు ఎవడు లేడు. ఉంటే గింటే ఒకే ఒక్కరున్నారు, ఆయనే యేసుక్రీస్తు. అందుకే ఆయన అంటారు చివరిలో, అమ్మ ఎవరునూ నీ మీద రాయి వేయలేదా, నీకు శిక్షించలేదా? ఎవరు కూడా లేదు ప్రభు, ఎవరు శిక్షించలేదు, నేను కూడా నేను శిక్షించను, వెళ్ళిపో, ఇక మీదట వెళ్ళి పాపం చేయకు. అబ్బా, అసలు ఆ మాట చెప్పినాడు ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కడే. నిజం నేను చెప్పేది. ప్రపంచంలో ఇకను పాపం చెయ్యకు, వెళ్ళు సమాధానము గలదానవైపో, నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక మీదట పాపం చెయ్యకని చెప్పిన ఏకైక మహా గొప్ప పురుషుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఒక కుర్రాడు ఇంటర్ సెకండరీ చదువుతున్నాడట, తాగి పడిపోతున్నాడట. ఇంటర్ సెకండరీలోనే వాళ్ళ అమ్మ బాధపడుతూ వాళ్ళ టీచర్ గారి దగ్గర తీసుకొచ్చిందట. ఏమండి, చాలా ఆశలు పెట్టుకున్నానండి వీడి మీద, ఈ వయసులో తాగడం ఏంటండి, ఎవడో అలవాటు చేసేసాడు వీడికి, ఈ వయసులో తాగి పడిపోతున్నాడండి, బాధగా ఉందండి, తప్పు చేస్తున్నాడండి, కొంచెం దయచేసి మీరైనా చెప్పండి వీడికి తాగొద్దని. మీరు చెప్తే వింటాడని మీ దగ్గర తీసుకొచ్చానండి, చెప్పకుండా తీసుకొచ్చానండి మీ దగ్గరికి, కనీసం మీరైనా చెప్పండి వీడికి అనగానే ఆ పక్కన ఉన్న పిల్లాడు అన్నాడట, అమ్మా నాకు అలవాటు చేసిందే ఈయన కదా, ఈయన బీర్లు తెమ్మంటుంటే నేను తెచ్చిస్తూ నేను మెల్లగా తాగడం మొదలెట్టానమ్మా, మిగిలిపోయిన కాస్త నేను తాగడం మొదలెట్టాను, గొప్పోడి దగ్గర తీసుకొచ్చావమ్మా అనేసరికి ఆ టీచర్ గారు కింద చూపులు చూస్తున్నాడు, పై చూపులు చూడలేక. అంటే ఇప్పుడు మనకి బుద్ధి చెప్పాలి అంటే ఎలాంటి వాడు ఉండాలి? ఆయన బుద్ధి కలిగినోడే ఉండాలి. బుద్ధి లేనోడు నీకు బుద్ధి చెప్పగలడా? చెప్పలేడు కదా. సో నువ్వు ఎన్నుకోవాలి, మంచోడిని ఎన్నుకో, నీకు దారి చూపుతాడు. గుడ్డివాడికి త్రోవ చూపిన ఎడల, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల ఇద్దరు కలిసి ఎక్కడికి పోతారట? చెప్పండి, ఇద్దరు కలిసి ఎక్కడికి పోతారు? గుంటలోనికి పోతారు. వాడు గుంటలో పడతాడు, వీడు గుంటలో పడతాడు, ఇద్దరు గుడ్డోళ్లే. ఈ గుడ్డోడిని చేయి పట్టుకుని రా నాయన నేను అమెరికా తీసుకుపోతాను అన్నాడు అనుకో, నమ్ముతారట ఎవరైనా? రాలా నాయన మెలిగి విజయవాడ వెళ్ళిపోదామంటే విజయవాడ వెళ్ళా, పక్కన పెద్ద కాల్లో పడిపోతావు. సో కాబట్టి గుడ్డోడు మరో గుడ్డోడికి త్రోవ చూపితే ప్రయోజనం లేదు, గుడ్డోడు మరో గుడ్డోడిని వెంబడించిన ప్రయోజనం లేదు. నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలనుకుంటే ఆ పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికినోడి వైపు చూడు, అతని బ్రతుకును చూడాలి, అతడు నీకు మార్గదర్శి కావాలి, నీకు మాదిరి కావాలి. దట్ మీన్స్ రోల్ మోడల్ అంటారు. ఏంటది? రోల్ మోడల్. హీఈస్ మై రోల్ మోడల్, షీఈస్ మై రోల్ మోడల్ అని చెప్పాలంటే వాళ్ళు అలాంటి ఉత్తమమైన ఉన్నతమైన గొప్పదైన బ్రతుకు బ్రతికిన వారై ఉండి తీరాలి. అర్థమైందా? నేను యేసు ప్రభువును పోలి నడుస్తాను అని మనం ధైర్యంగా చెప్పగలం, ఎందుకంటే మచ్చలేనోడు. ఆయనలా పోలి నడిచినా ఈ సమాజానికి సెట్ అయిపోద్ది. ఎవ్వరూ ఈ సమాజంలో
నేను యేసును పోలి బ్రతుకుతానంటే ఈ సమాజంలో ఎవరూ నీ మీద కేసులు పెట్టరు, ఎవరూ నిన్ను నిందించలేరు, ఎవరూ నిన్ను తప్పుపట్టలేరు, ఎవరూ నిన్ను చెడ్డనలేరు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి ఆయన పోలి నడిస్తే నీలో కూడా ఏముండదు, ఏ పాపం ఉండదు. కానీ వేరే ఎవరినో పోలి నేను నడుస్తాను అని చెప్పినప్పుడు ఆ ఎవరిని పోలి నడుస్తున్నావో అతని బ్రతుకులో క్రియలు నువ్వు కూడా చేస్తే తీసుకెళ్ళి నేను లోపలేస్తారు, ఒకవేళ అతను పాపాత్ముడైతే. అవును కదా? పాపం చేసేవాడిని పోలి నువ్వు నడిస్తే, పాపాత్ముడుగా బ్రతికిన వాడిని పోలి నువ్వు నడిస్తే, పాపపు జీవితం జీవించిన వాడిని పోలి నువ్వు నడిస్తే ఆ బ్రతుకు చెడ్డది కదా. నువ్వు ఎవరినైతే రోల్ మోడల్గా పెట్టుకున్నావో అతను బ్రతికిన బ్రతుకు చెడ్డదైనప్పుడు నీ బ్రతుకు కూడా ఆటోమేటిక్ ఏమవుతుంది, చెడ్డదే అవుతుంది కదా. అప్పుడు నువ్వు ఈ సమాజానికి మేలు చేసేవాడివి, మేలు చేసేదానివి అవ్వలేవు కదా. మరి ఏమవుతావు? ఎందుకు పనికిరానిదని అవుతావు, పనికిరానోడు అవుతావు. అందుకే ప్రభు అంటే అంత ఈజీ కాదు, ప్రభు అంటే అంత చులకన కాదు. ప్రభు అంటే చాలా గొప్పవాడు, ప్రభు చాలా ఉన్నతమైన వాడు. అందుకే నేను ఎప్పుడు ఎవరైనా ప్రభువుని దూషిస్తుంటే నేను ఒకటే అడుగుతాను, ప్రభువును దూషించేంతటి సామర్థ్యం కానీ, సత్తా కానీ, లేకపోతే అంతటి ఆధిక్యత కానీ, ఆ అర్హత కానీ మీ బతుకుల్లో ఉందేమో మొదట చూసుకోండి అంటాను నేను. ప్రభువును దూషించాలంటే నువ్వు ఎంత పుణ్యాత్ముడివై ఉండాలి, నువ్వు ఎంత పరిశుద్ధుడివై ఉండాలి, నువ్వు ఎంత ఉత్తమోత్తముడివై ఉండాలి, నువ్వు ఎంత గొప్పవాడివై ఉండాలి. అప్పుడు దూషించు ప్రభువుని. ఏ పాపం లేని పుణ్యపురుషుడివైతే, ఏ పాపం లేని ఉత్తముడివైతే, ఏ అవలక్షణాలు లేని ఉత్తమ పురుషుడివైతే, ఏ దుర్గుణాలు లేని సుగుణాల సంపన్నుడివైతే అప్పుడు మాట్లాడు నువ్వు ప్రభు గురించి. నీ క్రిందంతా నలుపు పెట్టుకుని, నీ క్రిందంతా చెడబెట్టుకుని, నీ క్రిందని దుర్గుణాలు పెట్టుకుని, అంత కామ వికార చేష్టలు పెట్టుకుని, నీచ లక్షణాలు పెట్టుకొని ప్రభు గురించి తప్పుగా మాట్లాడుతున్నావంటే నువ్వు వెంబడించేవారు ప్రభువుని అనడానికి సరిపోరు, ఆయనతో సరితోగరు, నువ్వు సరిపోవు కదా. అది కథ. కాబట్టి పరిశుద్ధుడైన ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడంటే దాని అర్థం తనలాంటి వారిని తయారు చేయాలని. అర్థమవుతుందమ్మా? ప్రభువుని నమ్ముకున్నాను అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రభువుని నమ్ముకున్నాను. ఎంతమంది నమ్మారు ప్రభువుని చెప్పండి. ఎంతమంది నమ్మారు ప్రభువుని? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చేయి చూపించమని. నేను ప్రభువుని నమ్మాను అన్న వాళ్ళు చేయి చూపించాలి. నేను ప్రభువుని నమ్మాను. అందరిని అడుగుతున్నా, నేను ప్రభువుని నమ్మాను అన్న వాళ్ళు చేయి చూపించండి. ఎంతమంది ఉన్నారు సభలో? అందరూ నమ్మారా? ఎవరైనా నమ్మలేదా? అందరూ నమ్మినట్టే. అంటే ప్రభువుని నమ్మిన వాళ్ళు అందరూ ఈ సభకు వచ్చేసారు. రైటా? రైట్. ప్రభువుని నమ్మిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఈ సభలో ఉన్నారు. రైట్. నమ్మడం అంటే చెప్పాలి. నమ్మడం అంటే ఏంటి? మళ్ళీ అడుగుతున్నాను, నమ్మడం అంటే ఏంటి? ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక అందరూ తీయండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావా? దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. అలాగూ నమ్ముట మంచిదే. అలా నమ్మడం మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. ఎవరు నమ్ముతున్నారట దేవుడిని? దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయట? నమ్మి వణుకుచున్నాయి. నమ్మి ఏం చేస్తున్నాయట? వణికిపోతున్నాయట. దేవుడు అంటే భయం దయ్యానికి. అందుకే దయ్యములు కూడా నమ్మి ఏం చేస్తున్నాయి? వణుకుచున్నవి అని అన్నాడు. ఎంత అందంగా పిలిచాడు చూడండి. తర్వాత యాకోబు ఎంత అందంగా పిలిచాడు చూడండి. ఇలాంటి సేవకుడు ఈ రోజుల్లో ఉంటే ఒక్కడు రాడు సంఘానికి. ఏమన్నాడు? ప్రియుడా అన్నాడా? వ్యర్థుడా ఏమన్నాడమ్మా? ప్రియుడా అన్నాడా? మరి ఏమన్నాడు? వ్యర్థుడా, యూజ్లెస్ ఫెలో అన్నాడు. మిమ్మల్ని అంటే మీ అయ్యగారు అలాగంటే ఒప్పుకుంటారా? నెక్స్ట్ సండే వస్తారు ఇంక మీరు. అబ్బే, ఈ రోజుల్లో విశ్వాసులు కూడా ఎలా తగలడ్డారంటే మనల్ని ఏం అనకూడదు. మనం ఏం చేసినా కూడా మన అయ్యగారు పొగేయాలి మాకు, అంతేనా? ఏం అనకూడదా? నేను మీ అయ్యగారిని కాదు కదా, నేను అంటాను. ఇష్టమైతే ఉండండి, కట్టమైతే పోండే అంటున్నాడు యాకోబు, నేను కాదు. ఏమన్నాడు యాకోబు? వ్యర్థుడా, యూజ్లెస్ ఫెలో అన్నాడు. అదేంటని అంత పెద్ద మాట అనేసాడు? ఈయనకి మంచి మర్యాద లేదంటారా యాకోబుకి? ఉందంటారా లేదంటారా? అంత పెద్ద మాట అనేసాడేంటి? అలాగ అనకూడదు కదా.
అనకూడదా అనొచ్చా? మీరే చెప్పాలి, అనొచ్చా అనకూడదా? నిజంగా యూజ్లెస్ ఫెలో అయితే ఏం చేయొచ్చు? అనొచ్చు కదా. మీరు మంచివాళ్ళు, మీరు ఒప్పేసుకుంటున్నారు. అనొచ్చటండి, చూడు బాబు అనొచ్చట మీ వాళ్ళందరినీ. వాళ్ళు రేపు నుంచి అంటారులే, కంగారు పడకండి. చెప్పాను, ఒకవేళ మీరు యూజ్లెస్గా బతుకుతుంటే రేపు నుంచి మీ అయ్యగారులు కూడా మిమ్మల్ని ఏం చేస్తారు అంటారు. మరి అనొచ్చు అన్నారు కదా. ఇప్పుడు అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అలాంటి బతుకుతున్నప్పుడు అరే నువ్వు తప్పు చేస్తున్నావు, ఏమా నువ్వు తప్పు చేస్తానంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఒప్పుకోరా? గొడవకొస్తారా? లేకపోతే ఇంకో చర్చికి పోతారా? ఇదో జబ్బు మళ్ళీ మన వాళ్ళకి. మనకేమన్నా కరువు ఏంటండి? ఇక్కడ తిడితే అక్కడ పోతాం, అక్కడ తిడితే ఇంకో చోట పోతాం. సిగ్గు శరం లేదు బతుకులకి. ఇక్కడ తిడితే ఇంకో చోటకు పోతారట, అక్కడ తిడితే ఇంకో చోట పోతారట. వాళ్ళు నిజమైన ఉత్తమలైన పిల్లలే వాళ్ళు. ఉత్తమలైన పిల్లలే అలా పోయేవాళ్ళు, పనికి మాలినోళ్ళు. అవునా కదా? అందుకే ఏమన్నాడు ఇక్కడ? వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? దయ్యాలు కూడా నమ్మాయి, నువ్వు నమ్మడం ఏంటి? దయ్యాలు కూడా నమ్మాయి. మరి దయ్యాలకు దేవుని క్రియలు ఉన్నాయా? నమ్మాయట. దయ్యాలు దేవుని నమ్మాయిందా నమ్మలేదని ఉందా బైబిల్లో? చదవండి, సరిగా బైబిల్ చదవండి, కళ్ళజోడు పెట్టుకు చదవండి. ఏమనుంది? దయ్యములను నమ్మి, దయ్యాలు నమ్మాయని ఉందా నమ్మలేదని ఉందా అని అడుగుతున్నాను నేను. అంతే, నాకు అంతవరకు చెప్పండి ఆన్సర్. దయ్యాలు దేవుణ్ణి నమ్మాయని ఉందా నమ్మలేదని ఉందా? గట్టి చెప్పాలి. నమ్మాయి. ఇప్పుడు దయ్యాలను అడిగాడు అనుకో దేవుడు, నన్ను నమ్మిన వాళ్ళ చేతులు ఎత్తండి అన్నాడు అనుకో, దయ్యాలన్నీ ఏం చేస్తాయట? చెప్పండి, ఏం చేస్తాడు? దయ్యాలన్నీ చేతులు ఎత్తాట. అరే బాబు అటు తిప్పి ఇటు తిప్పి మా తలకాయ మీద పడేకి అది. దయ్యాలు ఏం చేస్తాయట? ఇప్పుడు చేతులు ఎత్తుతాయట. నేను నమ్మాం, మేము నమ్మాం, దేవుని నమ్మాం. అప్పుడు అంటున్నాడట, అరే వ్యర్థుడా, యూజ్లెస్ ఫెలో, దెయ్యాలు కూడా నమ్మాయి దేవుణ్ణి, నువ్వు నమ్మావు దేవుణ్ణి. దెయ్యాలు దేవుని క్రియలు చెయ్యు. నెక్స్ట్ మీరు చెప్పాలి, నేను చెప్పను. దయ్యాలు దేవుని క్రియలు చెయ్యు చెప్పాలి గట్టిగా. నువ్వు దేవుని క్రియలు చెయ్యవు, కానీ ఏం చేస్తావు? దయ్యం నమ్మినట్టు నమ్ముతావు. అంటే మన దయ్యాల నమ్మకం కాకూడదు బిడ్డ. దయ్యాలు నమ్మినట్టు దేవుణ్ణి నమ్మకండి. మేము దేవుణ్ణి నమ్మాం, కానీ మా బ్రతుకులో దేవుడు ఉండడు. మేము దేవుడిని నమ్మాం కానీ మా క్రియల్లో దేవుడు ఉండడు. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పాడు, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలం. బూడిదలో పోసిన పన్నీరు నిష్ఫలం అంటే ఫలం లేదని. గొడ్డు చెట్టుకు విలువ ఉంటుందా? పాలు ఇవ్వని గేదెకి విలువ ఉంటుందా? దూడని ఈనిందట కానీ పాలు ఇవ్వట్లేదట. ఇప్పుడు దూడ ఈనింది, గేదె ఈనిందంటే నెక్స్ట్ ఏం ఆశిస్తారు రైతులు? పిండుకుందాం జున్ను పాలు, మొదట ఓ 2-3 రోజులు జున్ను తాగేద్దాం, తినేద్దాం. ఆ తర్వాత నుంచి మామూలు పాలు వస్తాయి. అక్కడ నుంచి పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, సూపర్. టీ, కాఫీ, ఇక రకరకాలన్నీ అందులోంచే కదా పుడతాయి. ఇంకా పిండుకోవడమే కదా. ఈనేసిందంటే ఏం చేయాలి? పిండుకోవడమే. కానీ దోణను పెట్టేసింది కానీ పాలు ఇవ్వట్లేదట. గొడ్డు గేదె. నచ్చుతుందా అది రైతుకి? నచ్చదు. మామిడి చెట్టు పెద్దగా ఎదిగిపోయింది. రైతు ఆశిస్తున్నాడు, ఎండాకాలం వచ్చిన తర్వాత చాలా కాయలు ఉంటాయి కోసుకుందాం అనుకున్నాడట. కానీ ఆకులు కొమ్మలు తప్ప ఒక పిందె కూడా లేదట దాన్ని. అంటే ఏం చెట్టు అది? గొడ్డు చెట్టు. పేరుకే మామిడి చెట్టు, అదొక పనికి మాలిన చెట్టు. దాంట్లో ఏముండవు? ఫలాలు ఉండవు. పేరుకే పెద్ద గేదె, కానీ దాని దగ్గర ఏం రావు? పాలు రావు. పేరుకే పెద్ద కోడి పెట్ట, దాని దగ్గర ఏముండవు? గుడ్లు ఉండవు. పేరుకి పెద్ద సీనియర్ విశ్వాసి. నెక్స్ట్ మీరు చెప్పాలి. చెప్పండి, తొందరగా చెప్పండి, మనం సిగ్గుపడకూడదు అలాంటికి. ఏముండవు? అది పేరుకి పెద్ద విశ్వాసి కానీ విశ్వాసం ఉండదు. పేరుకి విశ్వాసి, తీరికి పిశాచి. పేరుకి విశ్వాసి, తీరికి పిశాచి. సో కాబట్టి ఇక్కడ అలాంటి వాళ్ళు వద్దంటున్నాడు. ఇక్కడ ఉంది చూడండి, మీ బైబిల్లో చూడండి, 14వ వచనం కూడా చదవండి ఒకసారి. యాకోబు పత్రిక సహోదరులారా 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పుకున్న ఎడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా?
ఏం ప్రయోజనం అంటున్నాడు. ఇప్పుడు పేను కోరుకుడు అంటారు చూడండి, గుండె మీద ఏం ఉండవు, ఉండదు కదా పేను కోరుకుడు. అలాంటి ఆవిడ వచ్చి అక్క నా జడ ఎత్తావా అంటే ఏమంటావు? అటు తిరిగి ఇటు తిరిగి ఏముందా నీ కాడ జడ వేయడానికి? పేను కొరుకుడు గుండు కనబడుతుంది నీ దగ్గర, గుండు నీది, గుండుకి జడేమేస్తాం అంటారనరా? అంటారా? ఇక్కడ ఏమంటాడంటే క్రియలు లేనప్పుడు ఎవడైనా వచ్చి విశ్వాసం కలదని, నాకు విశ్వాసం ఉంది కదా చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము, ఏంటి ఉపయోగం? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? నేను నమ్మేశాను దేవుణ్ణి, నువ్వు నమ్మేశావు, మనందరం నమ్మేశాం. బట్ వెంబడించేవాడు లేడట. ప్రభువును నమ్మితే సరిపోదు బిడ్డా, మరి ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ప్రభువును వెంబడించాలి, ప్రభువును పోలి నడుచుకోవాలి. అప్పుడప్పుడు చూడండి, అభిమానులు ఉంటారు, సినిమా హీరో అభిమానులు. ఆడు ఎలాంటి బట్టలు వేసుకుంటే నెక్స్ట్ సినిమా, ఆ సినిమా రెడీ అవ్వగానే ఆడి స్టిల్ బయటికి రాగానే నెక్స్ట్ ఈ అభిమానులు తయారైపోతారు, సేమ్ అలాగే వేసుకుంటారు. పులిని చూసి నక్క వాతలెట్టుకుందన్నట్టు ఉంటారనరా? ఆ మధ్య ఎవరో గిన్నెకోడి కటింగ్లు వేసి తిరిగేవారు, ఇలాగా గీసేసుకుని. ఇక్కడే ఉంటుంది జుట్టు, ఈ పక్క ఉంటుంది, సేమ్ గిన్నెకోడి. చూసారా ఎప్పుడైనా గిన్నెకోడిని? దాని జుట్టు ఎక్కడ ఉంటుంది? గిన్నెకోడికి ఇక్కడ ఉంటుంది, ఈ పక్క గుండు గీసేసి ఉంటుంది. కుర్రగాళ్ళ మధ్య అలా తిరిగేవారు. ఏంట్రా బాబు ఈ గిన్నెకోడి కటింగ్ అంటే ఆడు ఎవడో వేసుకున్నాడట, వాళ్ళ అభిమాన హీరో. అంతే, వాళ్ళ హీరో ప్యాంట్లు చింపేసుకున్నాడు అనుకోండి, వీళ్ళ ప్యాంట్లు చింపేసుకుంటారు. వాళ్ళ హీరో ప్యాంట్ ఇప్పేస్తే వీళ్ళు ఇప్పేస్తారు, సిగ్గుండదు వీళ్ళకి. అర్థమైందా? వాళ్ళ హీరో ఏమైనా ఒంటికి పేడ రాసి తిరిగాడు అనుకో, వీళ్ళు తిరిగేస్తారు రేపటి నుంచి పేడ ఎక్కడుందని ఎత్తుక్కొని, శుభ్రం మొక్కల నిండా పేడ రాసుకు తిరిగేస్తుంటారు. వాళ్ళ హీరో ఏది చేస్తే ఇలా చెయ్యాలి, అప్పుడు వీళ్ళు ఏమవుతారు? అభిమానులు అవుతారు. లేకపోతే అవరు ఫ్యాన్స్. ఏం ఫ్యాన్స్ మరి వీళ్ళు? ఏంటట, వాళ్ళ హీరో ఏది చేస్తే అది చేయాలట వీళ్ళు, అంతేనా? దాన్ని అభిమానం, వెంబడించటం అని మీరు అనుకుంటే, మరి ప్రభు ఏది చేస్తే అది చెయ్యాలి. మీరు క్రైస్తవులే కదా. క్రైస్తవుడు అంటే ఎవరిని పోలి నడుచుకునేవాడు? క్రీస్తును పోలి నడుచుకునేవాడు. అందుకే గలతీ పత్రికలో ఒక మంచి మాట చెప్పాడు పౌలు భక్తుడు, చూద్దాం అది కూడా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము యేసుక్రీస్తునందు 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన. దేని వలన? విశ్వాసం వలన. విశ్వాసం ఇందాక మాట్లాడుకున్నాం కదా. విశ్వాసం ఉంటే సరిపోదు, ఏముండాలి? వెంబడించాలి, క్రియలు ఉండాలి. దెయ్యాలకు కూడా ఉందట విశ్వాసం, నమ్ముతున్నాయట అవి కూడా. ఎవడికి ఉపయోగం అన్నాడు దేవుడు. దెయ్యాల దగ్గర క్రియలు లేవు, కానీ విశ్వాసం ఉంది. అంటే విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే నువ్వు కూడా ఎవరి సంతానం అనమాట? నువ్వు కూడా దెయ్యం సంబంధివే. దెయ్యం సంబంధి. అటు పరలోకానికి కూడా వెళ్ళాడట అపవాది. ఎక్కడి నుంచి వచ్చావు? అటు ఇటు తిరుగుతూ వచ్చావు భూమి మీద. ఎందుకు వచ్చావు ఇక్కడికి? సహోదరుల మీద నేరం మోపడానికి, అంతే కదా. ఎందుకు వచ్చావు నువ్వు సంఘానికి? ఏదో అలాగా పని పాట లేక అటు ఇటు తిరుగుతూ, ఆదివారం ఎక్కడ కాలు గడిపితే బాగోదని ఇక్కడ కాలం గడిపేద్దామని వచ్చి కూర్చున్నా అంటే బాలేదు అది. రైట్, చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అది విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అన్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారట? క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటమ్మా? క్రీస్తుని ఏం చేసుకున్నట్టట చెప్పాలి. మీ మీద ఎవరిని ధరించేసుకున్నారు మీరు? అంటే ఇప్పుడు ఎవరు కనబడాలి సమాజానికి మిమ్మల్ని చూసినప్పుడు? అంతేనా? మీరు క్రీస్తును ధరించుకుంటే, ఇప్పుడు మీ మీద క్రీస్తును ధరించుకుంటే సమాజానికి ఎవరు కనబడాలి చెప్పాలి? క్రీస్తే కదా కనబడాలి, అంతేనా? క్రీస్తేనే కనబడాలి. అప్పుడప్పుడు చూడండి, విజయవాడ సెంటర్లో ఒంటి నిండా సిల్వర్ కలర్ పూసుకొని, ఒక చేత్తో కర్ర, మొలకొక గడియారం, నున్నగా గుండు, రౌండ్ అద్దాలు ఉంటారా? ఇలా నిలబడి ఉంటారా కర్ర పట్టుకొని? ఇది ఎవరైనా
ఎవరు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారేనా? అదే మహాత్మా గాంధీ గారు అసలు పేరు చెప్పానులే, ఆయనేనా? ఆయనే అంటే ఇప్పుడు నోటి మీద ఉన్న బొమ్మ విజయవాడలో నిలబడి అయిందేనా? మరి గాంధీ గారని ఎలా చెప్పారు మీరు? ఎలా చెప్పారు గాంధీ గారని? అదే అడుగుతున్నాను మిమ్మల్ని. గాంధీ గారని టక్కని చెప్పేసావు కదా. నేను పేరు కూడా చెప్పలేదు, పోలికలు చెప్పాను అంతే. కర్ర పట్టుకుంటాడని చెప్పాను, ఒంటి నిండా సిల్వర్ కలర్ పూసుకుంటాడు, ఒక గోచి కొట్టు పెట్టుకుంటాడు, ఒక రౌండ్ అద్దాలు పెట్టుకుంటాడు, గుండుతోటి ఉంటాడు అని చెప్పాను అంతే. నువ్వు వెంటనే ఏం చెప్పేశావు? ఎలా చెప్పేశావు? అంత తొందరగా ఎలా గుర్తుపెట్టేశావు? ధరించుకున్నాడు. ఎవరిని ధరించుకున్నాడు? అప్పుడు చూస్తున్నోరులో అతని పేరు సుబ్బారావు కావచ్చు, అప్పారావు కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, పుల్లయ్య కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఏమంటాం మనం? ఎల్లయ్య అంటావా? పుల్లయ్య అంటావా? సుబ్బారావు అంటావా? అప్పారావు అంటావా? ఏమనం? మరి ఏమంటాం? గాంధీ గారు చూడు, గాంధీ గారు అదిగో అంటావు, అంతేనా? మరి గాంధీ గారని ఎలా చెప్పగలిగావంటే ఆయన గాంధీని ధరించుకున్నాడు గనుక. మరి ఇప్పుడు నిన్ను చూసి కూడా ఏమనాలి? చెప్పమ్మా, ఏమనాలి నిన్ను? అదిగో క్రీస్తు స్వరూపం, అదిగో క్రీస్తు పోలిక, అదిగో ఆయన చూడు క్రీస్తు పోలిక, ఆమెను చూడు క్రీస్తు స్వరూపం. వారు ధరించుకున్నారు, క్రీస్తుని ధరించుకున్నారు. ఆయన క్రీస్తులాగే మాట్లాడతారు, క్రీస్తులాగే బ్రతుకుతారు, క్రీస్తులాగే జీవిస్తారు. పై రూపం కాదు, ఏ రూపం? లోపల అంతరంగం, వారి క్రియలు, వాళ్ళ మాటలు, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ విధానం అంతా కూడా ఎవరిని పోలి నడుచుకుంటున్నారు వీళ్ళు? అది క్రీస్తు కోరిక. మతం మారాలని కాదు క్రీస్తు కోరిక. నాలాగా ఉండాలి అందరూ కూడా, అందరూ నాలా తయారవ్వాలి. నేను ఎలాగైతే బతికానో అందరూ నా బతుకును ఫాలో అవ్వాలి. దేని ఫాలో అవ్వాలమ్మా? నా బ్రతుకును ఫాలో అవ్వాలి. అందుకే మీరందరూ ఎవరిని ధరించుకున్నారట? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ధరించుకోవాలి క్రీస్తుని. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తు కనబడాలి నీ బ్రతుకులో, నీ క్రియల్లో. సో అప్పుడు నువ్వు నిజమైన ఫాలోవర్, రియల్ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంతేనా? ఫాలోవర్ అంటే అంతే, మరి కరెక్ట్ అంతే. క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు అంటే క్రీస్తులా ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తూ, ఆయన ఇప్పుడు నీట్గా సూటు బూటు వేసుకుని, ఏంటి నేను అల్లూరి సీతారామరాజు అన్నాడు అనుకోండి, ఎవరిని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి ఎలా ఉండాలి? కృష్ణ గారు ఎలా ఉండాలి? అల్లూరి సీతారామరాజు గారు ఒరిజినల్ క్యారెక్టర్గా ఉన్నప్పుడు, ఆయన ఒరిజినల్ ఫోటో చూసినప్పుడు ఎలాంటి వేషధారణ, ఎలాంటి ఆహార్యం, ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండేవారో, ఈయన కూడా ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి? అలాగే ఉండాలి. ఈయన ఆహార్యం అలా ఉండాలి, ఈయన మాట అలా ఉండాలి, ఈయన వస్త్రాలు అలా ఉండాలి. అలా ఉంటేనే సూపర్ స్టార్ కృష్ణలో మీరు ఎవరిని చూడగలుగుతారు? ఆ 2 గంటలన్నరను అల్లూరి సీతారామరాజు కనబడాలి, కృష్ణ గారు ఏమైపోవాలి? మాయమైపోవాలి. కృష్ణ గారిని మర్చిపోయి మనం ఎవరిని గుర్తుపెట్టేసుకోవాలి? ఇంకా చూడగానే ఎవరిని గుర్తుపెట్టేసుకోవాలి? అల్లూరి సీతారామరాజుని గుర్తుపెట్టేసుకోవాలి. అలాగే ప్రభు ఏం కోరుతున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు క్రీస్తులో నీకు బాప్తిస్మం పొందిన తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత, నిన్ను చూడగానే క్రీస్తు కనబడాలి సమాజానికి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఎవరిని పోలి? పౌలు ఎవరిని పోలి? క్రీస్తును పోలి. మరి నువ్వెవరిని పోలి? మాట్లాడమే. ఎవరిని పోలి చెప్పాలి? క్రీస్తును పోలి. పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు నువ్వు నేను కూడా ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. అది క్రైస్తవ్యం యొక్క మూల సిద్ధాంతం. క్రైస్తవ్యం అంటే ఏదో అందరినీ మతం మార్చేసి, సంఘాన్ని తీసుకొచ్చేసి ఒక చోట కూర్చోబెట్టేసి వీళ్ళందరినీ మతాలు మార్చేశారండి, ఇది కాదు. నేను ఖచ్చితంగా అడుగుతున్నాను, మీ బ్రతుకు మారిందా? మీ బ్రతుకు మారిందా? మారలేదా? క్రీస్తులోనికి వస్తే మారాల్సింది ఏంటి చెప్పండి? బ్రతుకు మారాలి. బ్రతుకు మారితేనే మనం ఎక్కడికి వచ్చాం? క్రీస్తులోనికి వచ్చాం. అసలు క్రీస్తులోకి వచ్చిందే బ్రతుకు మార్చుకోవడానికి. కొత్తగా జన్మించాలన్నాడు. ఎలా జన్మించాలి? ఎలాగా? ఆల్రెడీ ఉంది కదా పాత జన్మ, ఇంక మళ్ళీ కొత్తది ఎందుకు? చెప్పాలమ్మా.
పాతది ఉందా లేదా? జన్మ ఉందా? పాతది ఉందా? మళ్ళీ కొత్తది ఎందుకు మరి? కొత్తది ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అపరాధముల చేతను మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అంటే దాని అర్థం ఏంటి? అపరాధాల వల్ల పాపాల వల్ల మీరు చచ్చారు. ఎవ్వడు మిమ్మల్ని వాటి నుంచి విడిపించలేదు. మీరు ఎవరిని ఆరాధించారో ఇంతకు ముందు, ఎవరి వైపు చూశారో, ఎవరి దగ్గరికి వెళ్ళారో, ఎక్కడ తిరిగారో, ఏం చేశారో నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్నంతకాలం మీరు అపరాధాలు పాపాలు విడిచిపెట్టాలన్న ఆలోచన కలిగి లేరు. అక్కడ ఉన్నారంతే, మీరు అపరాధాలు విడిచిపెట్టాలని పాపాలు విడిచిపెట్టాలని అనుకోలేదు మీరు. అందుకే అపరాధముల వలనను పాపముల చేతను మీరేమయ్యారట? చచ్చావు. అంటే నేను చంపేశాయి నీ పాపాలు. అంటే దాని అర్థం ఏంటంటే, మనిషిగా బతుకున్నావు కానీ మనసు లోపల ఏమైపోయి ఉన్నావు? చచ్చున్నావు, పాపిగా ఉన్నావు, అపవిత్రతలో ఉన్నావు, నీచత్వంలో ఉన్నావు. అసలు కనీసం ఆ పాపాన్ని విడిచిపెట్టి రావాలన్న ఆలోచన కూడా నీకు ఎవడో నేర్పలేదు ఎప్పుడు కూడా నీ గత జీవితంలో. నువ్వు ఎవరిని ఆరాధించావో, మరి నువ్వు ఎవరిని ఆరాధించినా కూడా ఆ ఆరాధనలో నీకేమి నేర్పలేదు. నీ గతకాలపు బ్రతుకులో నీ పాపాన్ని విడిచిపెట్టి రావాలని ఎవరు నేర్పలేదు. కానీ ప్రభువుని ఆరాధించాలని ముందుకు వచ్చినప్పుడు ప్రభువు నేర్పిస్తున్నాడు. నీ అపరాధాలు పాపాలు విడిచి కొత్త జన్మ పొందితే నన్ను ఆరాధించు అంటున్నాడు ఆయన. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కొత్తగా ఏమవ్వాలి? జన్మించాలి. అర్థమైందా నా భాష? అంటే నీ కొత్త జన్మ దేనికి సంబంధించిందంటే, ఆ పాత బ్రతుకుకు స్వస్తి పలికి, ఆ పాత బ్రతుకుకు ముగింపు పలికి ఒక కొత్త బ్రతుకును స్టార్ట్ చేయడానికి ప్రభు దగ్గరకు వచ్చావు. అంటే ప్రభువును నమ్మడం అంటే జీవన విధానాన్ని మార్చుకోవటం. అర్థమైందా? ప్రభువును నమ్మడం అంటే జీవన విధానాన్ని మార్చుకోవటం. చాలామంది చూడండి, ఫేస్బుక్లో లేదా యూట్యూబ్లో కామెంట్లు పెడుతుంటారు. అంటే వాళ్ళకి నేను ఎందుకు నచ్చనంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు ఆ విదేశీ దేవుణ్ణి నమ్ముకున్నావు అన్నట్టుగా కామెంట్లు పెడుతుంటారు. ఆ కామెంట్లలో వాళ్ళు ఏదో గొప్పవారిగాను, వాళ్ళు ఏదో గొప్ప వ్యక్తిత్వం గలవారుగాను, వాళ్ళు ఏదో గొప్ప నీతిని అనుసరిస్తున్నవారుగాను, వాళ్ళు ఏదో గొప్ప ధర్మంలో ఉన్నవారిని గాను తమను గూర్చి తాము చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ఆ కామెంట్లలోనే వాళ్ళు ఏంటో తెలిసిపోద్ది. అన్నం అంతా ఉడికిందో లేదో మొత్తం చూడక్కర్లేదట, మెతుకు పట్టుకుంటూ తెలిసిపోద్దట. పచ్చి బూతులు మాట్లాడుతూ కామెంట్లు పెడతారు. అది వాళ్ళ సంస్కారం, అది వాళ్ళ విజ్ఞత, అది వాళ్ళు అనుసరించేటువంటి నీతి, అది వాళ్ళు నేర్చుకున్న నీతి. ఇలాంటి స్థితిలో ఉండి నాకు వచ్చి చెప్తున్నారంటే వాళ్ళని ఏమనుకోవాలి? జీవచ్చవాలనుకుంటాను నేను. జీవిస్తున్నాడన్న పేరున్నది కానీ వాడు మృతుడు. అందుకే అలాంటి దుర్నీతి మాటలు, బూతు మాటలు, పనికిమాలిన మాటలు, తల్లిని తండ్రిని కూడా గౌరవించలేని సంస్కారహీనతతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ వాడు వచ్చి మనకి నీతులు చెప్పడానికి ప్రయత్నపడతా ఉంటాడు. అప్పుడు నేను అనుకుంటాను, నీ గుణం చెడ్డదైనప్పుడు, నీ మాట చెడ్డదైనప్పుడు, నీ ఆలోచన చెడ్డదైనప్పుడు, నీ బ్రతుకు చెడ్డదైనప్పుడు, నువ్వు అనుసరించేది ఏదైతే ఉందో అది అక్కడ ప్రతిబింబిస్తుంది. ఇంకప్పుడు నువ్వు చెప్పడానికి ఏమంత గొప్పతనం ఉందని వచ్చి చెప్తున్నావు నువ్వు. నేను నమ్ముకున్న ప్రభువును గురించి మాట్లాడడానికి నీ దగ్గర నీతి, యథార్థత, నీలో నిజమైన దైవత్వం, నీలో నిజమైన ప్రేమ, నీలో చక్కటి జీవన విధానం ఉంటే నీ భాష బాగుండేది కదా. నీ భాషే బాలేదు. నీ భాషే బాలేనప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నందుకు నీకు బాధ కలుగుతుందంటే నాకు అప్పుడు అర్థమైపోతుంది, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందంటే మొదట నన్ను ద్వేషించింది. కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా, నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పడం సులభం, కానీ ప్రభువును వెంబడించడం చాలా కష్టం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకొని, తనను తాను ఏం చేసుకుని
ఉపేక్షించుకుని నీ పాపపు ఆశలు చంపుకోవాలి. ప్రభును వెంబడించాలనుకుంటున్నావా? నీ పాపపు ఆశలు ఏం చేయాలి? చంపుకోవాలి. ఇప్పుడు ఉపవాస ప్రార్థన అంటాం కదా. ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటి చెప్పాలి? ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటి? ఆ రోజు బిర్యానీలు తినేసి, కోడి మేక కుక్క నక్క మొత్తం తినేసి, చైనా ఊళ్ళగా ఏది పడితే అది తినేసి ప్రభు సన్నిధిలోకి వచ్చి కూర్చొని ఉపవాస ప్రార్థన అంటే అది బాగుందా? బాగుందా? మరేంటి ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఇంకా రోజు సమస్తాన్ని కట్ చేసి ఎవరి దగ్గరకు వచ్చి కూర్చున్నావు? ప్రభు సన్నిధిలో వచ్చి కూర్చున్నావు. తిండి మీద మనసుందా? లేదు. ఏదైనా తాగాలని ఉందా? లేదు. ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా? లేదు. ఏమీ లేదు. ఇంకా మరి ఏముంది? ఆ రోజంతా ప్రభువుతో సమయం గడపాలి, దేవునితో సమయం గడపాలి. ఈరోజు అన్నీ కట్ చేసుకుని వచ్చి కూర్చున్నాను, అదే ఉపవాసం. అంతేనా? ఇప్పుడు ఉపవాసం చాటించినప్పుడు, ఉపవాసం మొదలుపెట్టినప్పుడు ఇంకా ఆ రోజు బిర్యానీ మీద ఆశ ఉన్నా చంపేసుకోవాలి, తినకూడదు. ఇంకోటి ఏదో ఆశ ఉన్నా చంపేసుకోవాలి, తినకూడదు. ఇంకెందుకు నీకు ఉపవాసం ఎందుకు? ఇంకా ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఆ రోజు మొత్తం కట్టేశానని, ట్యాప్ ఆపేశానని. అర్థమైందా? ఒక ఆవిడని అడిగా ఒకరోజు, అమ్మాయి రోజు ఉపవాసం అండి. ఉపవాసం అండి ఈరోజు ఉంది. ఉపవాసం అంటే ఏం చేస్తావమ్మా అంటే, పొద్దున తెల్లవారుజామున లేచిపోతానండి. అది అమ్మ అనుకున్నాను. ఏమ్మా తెల్లవారుజామున ఎందుకు లేచిపోతావమ్మా? 2 గ్లాసులు పాలు తాగడానికట. తెల్లవారుజామున లేచి 2 గ్లాసులు పాలు తాగేస్తావు అనమాట. అవునండి, తెల్లవారుజామున 2 గ్లాసులు పాలు తాగేస్తానండి. ఆ తర్వాత ఏం చేస్తావు? తర్వాత ఏముందండి, ప్రార్థన చేసుకునండి, ఒక అరగంట ఆగి 2 ఇడ్లీలు తినేస్తానండి అంటుంది. ఆ తర్వాత ఏం చేస్తావు? ఓ 2 ఇడ్లీలు తినేసేట మళ్ళీ మధ్యాహ్నం 3 అయ్యేదాకా ఏమి తిందట పాపం. అయ్యో పాపం, ఎంత కర్మ, ఎంత కర్మ. 2 గ్లాసులు పాలు, 2 ఇడ్లీలు ఏం సరిపోతాయి మధ్యాహ్నం 3 అయ్యేదాకా? ఒక ఇడ్లీ తినేలేకపోయావా? సరే 3 గంటల దాకా ఉంటావా? అవునండి. మరి 3 గంటలకి ఏం చేస్తావు? 3 గంటలకి ఏం చేస్తానండి? 3 పూటలు కలిపి ఒకేసారి తినేస్తానండి. మరి ఏమన్నాను నేను? ఏమన్నాను? ఉపవాసం ఉన్నావా? దాన్ని ఉపవాసం అంటారా? నీ మోహన్ సంతకెళ్ళా అది ఉపవాసం? అది మళ్ళీ రాత్రి 9 గంటలకు మళ్ళీ తినేద్దట. ఇదేం భోజనం అమ్మ అంటే, బాధతో చేసే భోజనం అండి. పొద్దున 3 గంటల దాకా ఏం తినలేదు కదండి, ఆ బాధలో రాత్రి 9 గంటలకు మళ్ళీ తినేస్తానండి. ఎంత గొప్ప ఉపవాసాలు ఉంటున్నారు మనోళ్ళు. మీరు కూడా ఇలాంటి దిక్మాల ఉపవాసాలు చేస్తారా? చేయరా? చేస్తారు ఇలాంటి దిక్మాల ఉపవాసాలు. 3 పూటలతో పూట తినేసి ఉపవాసం ఉన్నాను నేను గొప్పది చెప్పుకుని, అది కాదు కదా. ఇంకా ఉపవాసం అంటే ఉపవాసమే, అంతేనా కదా? సో కాబట్టి యేసుక్రీస్తును పోలి నడవడం అనగానే చాలా విషయాలను ఏం చేసుకోవడం? కట్. ఈ లోకంతో కట్, ఈ లోకపు పాపంతో కట్. అపరాధాలు కట్టవ్వాలి, పాపం ఏమవ్వాలి? కట్టవ్వాలి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే అర్థం ఏంటి? కొత్త జన్మ పొందారు. ఏం పొందారు? ఇదిగో పాతవి గతించెను, సమస్తము ఏమాయను? కొత్తవాయను. కొత్త జన్మ పొందారు. నెక్స్ట్, మీరు వాటిని చేయొచ్చు. వాటిని అనగా అపరాధాలు, పాపాలు. వాటిని అన్నాడు అక్కడ. మీరు అపరాధములు పాపములు చేయొచ్చు. గతంలో వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని, అది కథ. దేవునికి అవిధేయులైన వారిని ఇప్పుడు ఏ శక్తి అయితే రోజు ప్రేరేపించేస్తుందో పాపం చేయడానికి, ప్రేరేపణ ప్రతి వాణిలో ఏ ప్రేరేపణలు పుట్టిస్తున్నాడట? వాయుమండల సంబంధమైన అధిపతి పాపపు ప్రేరేపణలు పుట్టిస్తున్నాడట. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మంలో పాపమే ఉంది తప్ప పరిశుద్ధత లేదు. మునుపు నడుచుకుంటే ఈ ప్రపంచ ధర్మం ఏమి గొప్ప ధర్మం కాదు. అది పాపాన్ని విడిచిపెట్టని ధర్మం. ఈ ప్రపంచ ధర్మం పాపాన్ని విడిచిపెట్టలేదు. ఆ ధర్మం అది పాపం చేసినా పర్లేదులే అనుకునే ధర్మం.
దేవుడు కూడా మనలాంటోడే అనుకునే ధర్మం ఈ ప్రపంచ ధర్మం. కానీ ప్రభు ధర్మం అలా లేదు. ప్రభు ధర్మం ఏమంటుందంటే నన్ను పోలి నడుచుకో అంటుంది. ఏమంటుంది? నన్ను పోలి నడుచుకో. ఈ ప్రపంచ ధర్మమును అనుసరించి మునుపు నడుచుకున్నారు. వాళ్ళతో మీరు కూడా కలిసిపోయారు. అప్పట్లో మూడో వచనం కలిసి మీరు కూడా కలిసిపోయారు, లోకంతో కలిసిపోయారు. మనమందరము వాళ్ళతో కలిసిపోయి మనమందరం శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకున్నాం. మన శరీరాలు బాగా వినాలి మీరు, బాగా వినాలి. గతానికి ఇప్పటికీ తేడా ఏంటో తెలుసుకోవాలి మీరు. శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె మిగిలిన వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇది గతం. దీని విషయమై మీరందరూ ఏమవ్వాలి? చావాలి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన బ్రతుకది. ఆ బ్రతుకులో నుండి ఇప్పుడు దేవుడు నీకు నాకు ఏ బ్రతుకు ఇవ్వాలనుకున్నాడు? కొత్త జన్మ, కొత్త బ్రతుకు. ఈ బ్రతుకులో నువ్వు ఎవరిని ధరించుకోవాలి? అది క్రీస్తుని ధరించుకుంటే ఎవరు కనబడాలి? ఇప్పుడు నీ బ్రతుకులో క్రీస్తు కనబడాలి. క్రీస్తు కనబడని బ్రతుకులు క్రైస్తవుడి బ్రతుకు కాదు. క్రీస్తు కనబడే బ్రతుకే క్రైస్తవ బ్రతుకంటే. అర్థమైందమ్మా? క్రీస్తు ఒకవేళ నీలో కనబడకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలివి కాదు. బాగా అర్థం చేసుకోండి రాత్రి. నేను నమ్మాను అంటే సరిపోదు. దయ్యం కూడా ఏం చేస్తుందట? నమ్ముతుందట. అప్పుడు దయ్యం నువ్వు ఒకటేనా? కాదు కదా. దయ్యం దగ్గర ఏమి లేవు? క్రియలు లేవు. మరి నీ దగ్గర ఏమి ఉండాలి? క్రియలు ఉండాలి. అంటే నువ్వు దేవుడిని నమ్మావా, ఆయన్ని వెంబడించాలి. ప్రభువుని నమ్మావా, ఆయన్ని అనుసరించాలి. ప్రభువుని నమ్మావా, ఆయన్ని పోలి నడుచుకోవాలి. అందుకే ప్రభువు శిష్యుల్ని పిలిచేటప్పుడు ఏమని పిలిచేవారు తెలుసా? పేతురు నన్ను వెంబడించు, మత్తయ్య నన్ను వెంబడించు, మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి. అందుకే క్రైస్తవులకున్న మరో పేరేంటో తెలుసా? ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏంటది? ఫాలోవర్స్. వీఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే మనం యేసు ప్రభువుని అనుసరిస్తున్న వారము, యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారం మనమందరం. యేసును పోలి నడుచుకునే వారే క్రైస్తవులు. క్రియలు క్రీస్తు క్రియలు నీలో కనబడితే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. క్రీస్తు క్రియలు నీలో కనబడనప్పుడు నువ్వు ఇంకా పరిపూర్ణతలోనికి వెళ్ళట్లేదని అర్థం. కాబట్టి నమ్మడం అంటే అర్థం అది. అంత లోతుగా ఆలోచించాలి. ఈరోజు లోకం ఎందుకు ప్రభువుని ద్వేషిస్తుందంటే వాళ్ళు అలా చేయలేకపోతున్నారు. ఇప్పుడు ప్రభువుని నమ్మితే పాపాన్ని విడిచిపెట్టాలండి. చాలామంది నమ్మరు. ప్రభువుని నమ్మితే ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. నేను పాపం చేస్తూనే ప్రభువుని నమ్ముతానంటే ప్రయోజనం ఉంటుందా? చెప్పాలా? మీరు చెప్పండి. పాపం చేస్తూ ప్రభువుని నమ్మొచ్చు అన్న వాళ్ళు చేయొద్దండి. ప్రభువుని నమ్మినా కూడా పాపాలు చేసుకోవచ్చు అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు లేరు ఎక్కడంటే క్రైస్తవులకు బాగా తెలుసు. ప్రభువుని నమ్మితే పాపం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రభువుని నమ్మితే పాపాన్ని విడిచిపెట్టాలి. అర్థమైందా? అసలు మనం ప్రభువుని నమ్మిందే మారు మనసు పొందడానికి కాదు, మారు మనసు పొంది ఎవరిని నమ్మాం? క్రీస్తుని నమ్మాం. ప్రభువా నీవే శరణం, నీవు తప్ప నాకు వేరే దారి లేదు, నీలాంటోడు ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేడు, నన్ను రక్షిస్తే నువ్వే రక్షించాలి. ఇప్పుడు నువ్వు తాగొద్దు అని చెప్పాలంటే ఇందాక చెప్పిన టీచర్ గారు చెప్పగలరా? ఎందుకు చెప్పలేరు? ఆయన తాగాడు కాబట్టే ఈడు తాగుతున్నాడు. ఒక మనవడు ఉండేవాడట, వాడు చుట్టగాలుస్తూ తండ్రికి దొరికిపోయాడట. తండ్రి కొట్టడం మొదలుపెట్టాడట. అప్పుడు చెప్పాడట తండ్రితో, నాన్న నన్ను కొట్టకు, ఈ చుట్ట నాకు అలవాటు చేసింది మీ నాన్నే అన్నాడట. మీ నాన్న అంటే ఎవరు? ఆడి తాత. ఇందుకు ఏం చేసేవాడు అనుకుంటున్నారు? మరి మనవడా ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి చుట్ట వెలిగించుకుంటారా అనేవాడట. ఈ మనవడు ఏం చేసేవాడంటే, మరి చుట్ట ఉత్తిగా వెలుగుద్ది, అది
నోట్లో పెట్టుకుని నువ్వు ఫుఫ్ ఫుఫ్ అని వెలిగితే వెలిగించుకునేవాడట. ఆ వెలిగించే క్రమంలో ఓ 2 దమ్ములు లాగేసేవాడు. అలాగ అలవాటు చేసుకున్నాడట. అంటే ఇప్పుడు వీడికి చుట్టాలు అలవాడవడానికి కారణం ఎవరు? తాతగారు. ఇప్పుడు తాతగారు వచ్చి తప్పురా మనవడా, చుట్ట కాల్చకూడదురా మనవడా అన్నాడు అనుకోండి, మనవడు వింటాడా? అస్సలు విండు. ఎందుకంటే తాతగారే చుట్టగాలుస్తున్నప్పుడు కాల్చొద్దని అలవాటు చేసిందే తాతగారు అయినప్పుడు కాల్చొద్దని మనవడికి చెప్పగలిగే అధికారాన్ని తాతగారు ఏం చేశారు? కోల్పోయారు. ద సేమ్ వే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన ఏకైక రక్షకుడు ఈ భూమి మండలం మీద యేసు ప్రభువు ఒక్కడే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన తప్ప మరొకడు లేడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. నన్ను వెంబడిస్తున్న వాళ్ళు, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరూ పరిశుద్ధతను వెంబడించండి. మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి. పోరాడండి పాపంతో. పరిశుద్ధంగా ఉండుటకు ప్రయాసపడుడి. యథార్థవంతులుగా ఉండండి. నీతిమంతులుగా ఉండండి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరు? యేసు ప్రభు ఒక్కరే. చూడండి, మత్తయి సువార్త ప్రారంభంలోనే ఆయన బోధలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఆయన జన సమూహములను చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగిన. ఏమని బోధిస్తున్నారట చూడండి. శరీర విషయమై కాదట, దే విషయమై, ఆత్మ విషయమై నువ్వు దీనత్వాన్ని సంపాదించుకో. అసలు ఆత్మీయంగా ఎలా ఉన్నావు అనేది పరీక్షించుకో. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అధికత పరలోక రాజ్యము వారిది. ఎవరు పడితే వాళ్ళది కాదు పరలోక రాజ్యం. మరి ఎవరిదట? ఆత్మ విషయమై దీనులైన వారిది. నెక్స్ట్, దుఃఖపడువారు ధన్యులు, లోకం నిన్ను బాధిస్తోందా? లోకం తనతో కలవనందుకు నిన్ను వేధిస్తోందా? నిన్ను హింసిస్తోందా? నిన్ను హేళన చేస్తోందా? నిన్ను గేలి చేస్తోందా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నెక్స్ట్, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నెక్స్ట్, 6వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభువు తప్ప ఈ భూమి మీద ఎవ్వడూ ఇలా ఉండమని రూల్ పెట్టలేదు కాబట్టే ఎవడు ఫాలో అవడు. అర్థమైందా? మేము ఎలా బతికినా పర్లేదు అనుకుంటున్నారు. మేము ఎలా బతికినా పర్లేదు అనుకుంటున్నారు చాలామంది. పరిశుద్ధుణ్ణి నమ్మని వారు, అపవిత్రుణ్ణి వెంబడించేవారు, వాళ్ళు ఎలా బతికినా పర్లేదు, వాళ్ళకి ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. కానీ ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు మనకి, క్రైస్తవ్యానికి. ఏమని చెప్పారు? నీతి కొరకు 6వ వచనం, నీతి కొరకు అవసరమైతే ఆకలి దప్పులు కలిగి చచ్చిపో, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏమవుతారటమ్మా? తృప్తిపరచబడతారట. నీతి కోసం ఆకలి కలిగుండు, నీతి కోసం దప్పిక కలిగుండు. ఐ ఈట్ రైచియస్నెస్, ఐ డ్రింక్ రైచియస్నెస్. అర్థమైందా? నీతిని తిను, నీతిని తాగు. అంటే దాని అర్థం ఏంటి? నీతి కోసమే ఆకలి కలిగుండు, నీతి కోసమే దప్పిక కలుగుండు. అంతగా బోధించిన వాళ్ళు ఎవరున్నారండి ప్రపంచంలో? మనిషిని సంస్కరించే మాటలండి యేసుప్రభు చెప్పినవి. మనిషిని బాగు చేసే మాటలు చెప్పాడు యేసుప్రభు. పాడు చేసే మాటలు ఎక్కడ చెప్పలా. ఈ పాడైపోయిన వాళ్ళందరూ మనకు చెప్తున్నారు వచ్చి, యేసుప్రభు ఏదో మనల్ని పాడు చేసేసినట్టు. వీళ్ళు పాడైపోయారు, అందుకే ఆ భాష కూడా బాగోదు వాళ్ళది. పనికిమాలిన బూతులు మాట్లాడుతుంటారు. యేసుప్రభుని కూడా దూషించడానికి వెనకాడట్లేదు ఈ మధ్య. మత ఉన్మాదంతో రగిలిపోతున్న వాళ్ళు, వాళ్ళ భాష బాగోదు, వాళ్ళ బతుకు బాగోదు, నీతి లేదు బతుకుల్లో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏమవుతారట? తృప్తిపరచబడతారు. నెక్స్ట్, కనికరము గలవారు ధన్యులు. ఏం పొందుకోమన్నాడు మనల్ని? కనికరం పొందుతారు. మీరు కనికరం చూపించండి, ఏం పొందుకుంటారు? కనికరం. నువ్వేం విత్తుతావో అది కోస్తావు. నువ్వు కనికరం కలవాడివా, కనికరాన్ని పొందుకుంటావు. కనికరము గలవారు ధన్యులు,
కనికరం పొందుతారు. నెక్స్ట్ హృదయ శుద్ధి గల అది వారు అది ధన్యులు. అది ఎవరైనా చెప్పారండి ఇంతవరకు? ప్రపంచంలో యేసు ప్రభు తప్ప ఎవరైనా చెప్పారా? హృదయం శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎవరు పడితే వాళ్ళు చూడరు దేవుణ్ణి. ఎవరు చూస్తారట? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నెక్స్ట్, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం ఏమవ్వాలట? అంత నీతి ఉందా మన దగ్గర? హింసింపబడే అంత నీతి లేదా? మరి నమ్మారు ప్రభువుని. కాబట్టి ఈ ప్రసంగం మీ ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. ఒక మెట్టు ఎక్కిస్తుంది, మిమ్మల్ని దించదు. కాబట్టి ఎవరైతే జాగ్రత్తగా శ్రద్ధగా విన్నారో మీ అందరూ ధన్యులు. ఎందుకో చెప్పనా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మరలా ఆలోచనలో పడాలి, ధ్యానించాలి. చెప్పబడిన మాటలలోని సారాంశాన్ని అర్థం చేసుకోవాలి, చెప్పబడిన మాటలలోని శక్తిని అర్థం చేసుకోవాలి, బలాన్ని అర్థం చేసుకోవాలి. అవును కదా? ఏం చెప్పబడుతుంది ఇక్కడ? నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అప్పుడు అంటారు. నా నిమిత్తము జనులకు ఇప్పుడు నచ్చదని ఇందాక చెప్పుకున్నాం కదా. నువ్వు ఆ రూట్ వదిలేసి ఈ రూట్లోకి వస్తే జనానికి ఏమవ్వట? నచ్చవేంక నువ్వు నచ్చవు. అరెరే, ఇన్నాళ్ళు మాతో కలిసి పాడైపోయినాడు, ఇప్పుడు మా నుంచి వేరే బాగైపోతున్నాడట. నచ్చుతుందా? నచ్చదు. సారీ, ఇన్నాళ్ళు మాతో కలిసి ఉండి పాడైపోయినాడు, ఇప్పుడు ఏమయ్యాడట? థ్యాంక్ యూ అండి. బాగైపోయాడట, మరలా బాగైపోయాడట. అంటే నువ్వు అలా బాగైపోవడం నచ్చదు వాళ్ళకి. నువ్వు ఎప్పటికీ ఎలా ఉండిపోవాలి? వాళ్ళతో పాటు ఆ పాడైపోయిన స్థితిలోనే ఉండిపోతే వాళ్ళకి ఇష్టం. కానీ ఇప్పుడు నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవడానికి వచ్చేసావు, కొత్త జన్మ పొందడానికి వచ్చేసావు, కొత్త జీవితంలోనికి వచ్చేసావు, కొత్తగా బ్రతకటానికి ఇష్టపడుతున్నావు. ఆ పాత రోత బ్రతుకుకు స్వస్తి పలికేశావు, ఆ నీతి మాలిన బ్రతుకుకు ముగింపు పలికేశావు. ఇప్పుడు ప్రభువు నిన్ను దీవించబోతున్నాడు, ప్రభువు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే నువ్వు యథార్థతను కలిగి ఉన్నావు, నీతిని కలిగి ఉన్నావు, భక్తిని కలిగి ఉన్నావు, ప్రేమను కలిగి ఉన్నావు, కనికరాన్ని కలిగి ఉన్నావు, జాలిని కలిగి ఉన్నావు, దయ కలిగి ఉన్నావు. ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలతో నువ్వు ఎప్పుడైతే నింపబడితే, ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. నువ్వు ఎవరిని ధరించుకున్నావు? క్రీస్తుని ధరించుకున్నావు. అంటే క్రీస్తులోనున్న విశ్వాసము ప్లస్ క్రీస్తు క్రియలు. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు ఆయన క్రియలు చేయొచ్చు, ఆయన వైపు చూచుచు ఆయన క్రియలు చేయొచ్చు. ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయనను పోలి నడుచుకుంటున్న వాళ్ళ లెక్కలోకి వస్తావు, ఆయనను ధరించుకున్న వాళ్ళ లెక్కలోకి వస్తావు. అర్థమైందా నీకు? నెక్స్ట్, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, నెక్స్ట్ హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఇలాగు వారు మీ పూర్వమందున్న ప్రవక్తలను కూడా ఏం చేశారట? హింసించారట. ఇది టూకీగా క్రీస్తును పోలి నడవడం అంటే, క్రీస్తును నమ్మడం అంటే. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నమ్మారు క్రీస్తుని? నమ్మారా క్రీస్తుని? నమ్మలేదా? చెప్పండి, నమ్మలేదా? అది నమ్మడం అంటే అర్థం ఏంటో తెలుసా? నమ్మడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనను సంపూర్ణమైన రక్షకునిగా నీ హృదయంలోనికి ఆహ్వానించడం. అర్థమైందమ్మా? తాళి కడితే పెళ్ళి అయిపోయినట్ట ఇష్టం కూడా ఉండాలా? కరెక్ట్గా చెప్పండి ఆన్సర్, దిక్మల్ ఆన్సర్ చెప్పకండి. తాళి కడితే పెళ్ళి అయిపోయినట్ట అంగీకారం ఇష్టం కూడా ఉండాలా? చెప్పాలమ్మా. ఒకవేళ అంగీకారం ఇష్టం లేదనుకోండి, అది ఏం ఉండదు, ఇంకా అక్కడ ఏ ఫీలింగ్స్ ఉండవు. ఉంటాయా? బే ఏముండవు, ఫీలింగ్స్ ఉండవు. దాన్నే బలవంతపు సంసారం అంటారు. ఏమంటారు? బలవంతపు సంసారం. ఎందుకంటే ఇష్టం లేని సంసారం, ఇష్టం లేని భర్తతో లేదా ఇష్టం లేని భార్యతో సంసారం అంటే బలవంతంగా చేసిన పెళ్ళి. వీళ్ళకి ఇష్టం లేదు. ఒక అమ్మాయి అంటుందట, ఏమన్నా బాబు ఈయన చూస్తుంటే నాకు తేళ్ళు జర్లు పాకుతున్నాయండి. మరి తేళ్ళు జర్లు పాకుతుంటే ఎందుకు కట్టించుకున్నావు తాళి? మా అమ్మ చేసిందండి బాబు, మా నాయన చేసిరండి బాబు, అంతా ఆడు మొహం చూసారండి ఎక్కడైనా ఎలాగున్నాడో.
శవాలు కూడా చేసుకోవండి వీడిని, లేచి పారిపోతాయి. నాకు అంటగట్టారు నిజంగా అందట ఒక అమ్మాయి. మరి తాళెందుకు కట్టించుకున్నావమ్మా? అనవసరంగా డబ్బులు తగలేశారు కదా, ఆ రోజు అందరూ భోజనాలు చేసిపోయారు, పెద్ద పెంట చేసేసారు ఆ రోజు. మరి అంతాడావిడ ఆ రోజే ఈ మాట చెప్పుంటే అయిపోయేది కదా అన్నారట. మరి కరెక్టే కదా అది కూడా. అదేదో ముందే ఏడ్చుంటే ఈ డబ్బులన్నీ అమ్మకపోయేవి కదా. ఈ దండల ఖర్చులు, సీరల ఖర్చులు, బంగారం ఖర్చులు, భోజనాల ఖర్చులు, ఈ సౌండ్ సిస్టమ్ అని అదని ఇదని అన్నీ అన్నీ పెట్టాలి కదా. గుర్రం గుడ్డిదైనా దాన తప్పదన్నట్టు చెయ్యాలి కదా. ఇంత చెంట ఇంత పెంట చేసుకుని ఇప్పుడు చెప్తాను, ముందు చెప్పుంటే బాగుండేది కదా అన్నారట. అంటే అది పెళ్లి చేసేసామంటే సరిపోదు. ఇద్దరికి ఏముండాలి? ఆ మనసులు కలవాలి. మనసులు కలవకపోతే ఆ సంసారం ఏమవుదు, ముందుకి సాగదు, ముందుకు సాగదు. ఇప్పుడు కొత్త కారు కొన్నామండి, ఒక టైర్ ఏమో లారీ దేశం, ఒక టైర్ ఏమో ట్రాక్టర్ దేశం. వెళ్తుందా ముందుకు కారు? వెళ్తుందా? ఎందుకు వెళ్దు? అదేమో ఎంత ఉంది, ఇదేమో ఎంత ఉంది, పని అవదు. అదనమాట. రెండు సమానంగా ఉండి ఒక ఆకృతిలోకి వస్తే ముందుకెళ్తాయి, అంతేనా? అలాగా నువ్వు ప్రభువుని నమ్మేశానండి అంటే సరిపోదు. మరి ఏముండాలి? క్రియలు ఉండాలి. ప్రభువు లాంటి క్రియలు పోలి నడవాలి. ప్రభువుని నమ్మాను అంటే అర్థం ఏంటి? క్రియలు లేని విశ్వాసము మృతము, వ్యర్థుడా అన్నాడు. అందుకే యూజ్లెస్ ఫెలో అన్నాడు. యూజ్లెస్ ఫెలో. ఇది యాకోబు ఒక్కడే కాదండి, పౌలు గారు కూడా అలాగే అన్నారు. చూస్తారా? చూడండి ఒకసారి. బోధకులకి బలాన్ని ఇచ్చే మాట చూపిస్తాను ఇప్పుడు. అంటే రేపు నుంచి వాళ్ళు అనొచ్చు అలాగా, అన్నా పర్లేదని చెప్పడానికి చెప్తున్నాను. ఇది బోధకులు ఎవరైనా ఉంటే చూసుకోండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, సంఘస్థులారా మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మీ టెస్ట్ మీరే చేసుకోండి, ఎవడో తెచ్చుకోండి. నెక్స్ట్, భ్రష్టులు కాని ఎడల. అబ్బా ఎంత పెద్ద మాట అన్నాడండి. భ్రష్టుడు అంటే ఎవరండి? చెప్పండి. భ్రష్టుడు అంటే ఎవరు? వరస్ట్ ఫెలో అని. ఇందాక వ్యర్థుడు అంటే యూజ్లెస్. ఇక్కడ భ్రష్టుడు అంటే వర్స్ట్ ఫెలో, వేస్ట్ గడని. ఇంత పెద్ద మాట అనొచ్చండి అలాగా? మళ్ళీ అడుగుతున్నాను, ఇంత పెద్ద మాట అనొచ్చా? చెప్పరేటి? అనొచ్చా? అనొచ్చా అనకూడదా? ఏమ్మా మాట్లాడరేటమ్మా? అనొచ్చా? గట్టిగా చెప్పండి. మరి నిజంగానే భ్రష్టుడైతే ఏమనాలి? మరి భ్రష్టుడనే అనాలి. మీరు భ్రష్టులు ఒకవేళ కాని ఎడలా, యేసుక్రీస్తు మీలో ఉన్నాడని. అది యేసుక్రీస్తు మీలో ఉంటే మీరు ఏం కాదట? భ్రష్టులు కాదట. మీ హృదయం అనే తలుపు తెరిచినప్పుడు లోపల ఎవరు కనబడాలట? యేసుప్రభు కనబడాలి. బయట బొమ్మ ఏమో యేసుప్రభుది ఉండి తలుపు తెరవగానే సాతానుగాడు కనబడ్డాడు అనుకోండి, బొమ్మ ఎవరిది? యేసుప్రభుతుంది. తలుపు తెరిస్తే ఎవరు కనబడుతున్నారు? సాతాను కనబడుతున్నారు. అంటే మీలో ఎవరున్నట్టు? ఇప్పుడు సాతాను ఉన్నట్టు. అప్పుడు ఏమంటాడంటే మీరు భ్రష్టులు అంటాడు. అప్పుడు మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉంటాడు అని మీరు ఎరుగరా? మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షిస్తున్నాం అన్నాడు పౌలు భక్తుడు. మేం కాదు భ్రష్టులు, మీరు కూడా భ్రష్టులుగా ఉండకండి. భ్రష్టుడంటే యేసుక్రీస్తు లేనోడు భ్రష్టుడట. కానీ వాడు పేరుకి యేసుప్రభుని నమ్ముకున్నానని చెప్పుకుంటాడట, కానీ హృదయంలో ఎవరు ఉండరట? యేసుప్రభు ఉండరట. అందుకే ప్రభు కూడా ఒక మాట అన్నారు, వారి పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. అంటే భ్రష్టులు, వరస్ట్ ఫెలోలు, యూజ్లెస్ ఫెలో. కాబట్టి ఇలాంటి విశ్వాసం తగిన విశ్వాసం కాదు. అది సరైన విధానం కాదమ్మా. అది సరైన విధానం కాదు. సరైన విధానం ఏదంటే నువ్వు ప్రభువును నమ్మి ఆయన క్రియలు నీ బ్రతుకులోనికి ఆహ్వానించాలి. ఇప్పుడు నువ్వు ఎవరి క్రియలు చేయాలి? ఎవరిని నమ్మావు? ప్రభువుని నమ్మావు. ఎవరి క్రియలు కనబడాలి నీలో? ప్రభు క్రియలే కనబడాలి. గాంధీ తాత యాస వేసుకుని బ్రాంతి షాపు దగ్గర పడుకున్నాడు అనుకోండి, ఏమైనా బాగుందా? గాంధీ గారు బ్రాంతికి వ్యతిరేకం. అందుకే గాంధీ జయంతి రోజు ఏం కట్టేస్తారు? బ్రాంతి షాపులు కట్టేస్తారు, అవునా కదా? ఇప్పుడు గాంధీ తాత యాసం వేసుకుని వెళ్ళి బ్రాంతి తాగేస్తున్నాడు అనుకోండి షాప్ దగ్గర కూర్చొని, ఏమైనా సింక్ అవుతుందా? రెండింటికి సింక్ అవుతుందా? అస్సలు సింక్ అవ్వలేదు. ఎందుకంటే అది వ్యాసమేమో గాంధీ గారిది, బతుకేమో గాంధీకి వ్యతిరేకం.
కదా. వ్యాసం గాంధీ గారిది, బ్రతుకు చూస్తే బ్రాంతి తాత. అక్కడ వ్యాసం గాంధీ తాత, ఈడేమో బ్రాంతి తాత, బ్రాంతి తాత. మనకి గాంధీ తాత వేషం వేసుకుని బ్రాంతి తాతలా కనబడకూడదు. గాంధీ తాత వేషం వేసుకున్నప్పుడు గాంధీ తాతలాగే కనబడాలి. బ్రాంతి తాతలు ఉంటారు, బ్రాంతి తాతలు. వీళ్ళెవరో అక్కడికి వెళ్ళి బ్రాంతి తాగి అక్కడే పడుకుంటారు ఈ తాతలు. అర్థమైందా? కాబట్టి క్రైస్తవుడని చెప్పుకుంటూ సాతాను కానీ చూపెట్టకండి మీ బతుకులో. మీ బతుకులో సాతాను కనబడితే మీరు అసలు క్రీస్తును వెంబడించేవారు కారు. మీరు క్రీస్తును వెంబడించేవారు అయితే మీ బ్రతుకులో ఎవరు కనబడాలి? క్రీస్తే కనబడాలి. క్రీస్తే కనబడాలి. క్రీస్తును వెంబడిస్తున్నారంటే క్రీస్తు మీ బ్రతుకులో కనబడాలి. క్రీస్తు కనబడకుండా సాతాను కనబడుతున్నాడంటే మీరు క్రీస్తును వెంబడించేవారు కారు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరే ఏం చేయాలట? ఏమనుంది బైబిల్లో? మిమ్మల్ని మీరే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరే ఏం చేయాలమ్మా? పరీక్షించుకొని చూసుకోవాలి. మరి పరీక్షించుకుంటారు ఈ రాత్రి? చెప్పాలి, పరీక్షించుకుంటారా? ఎంతమంది పరీక్షించుకుంటారు? చేయి చూపించండి. నేను పరీక్షించుకుంటానన్న వాళ్ళు చేయి చూపించండి. మిగిలిన పరీక్షించుకోరా? షుగర్ టెస్టులు చేసుకుంటారా? షుగర్ వచ్చిందో లేదో చూసుకోవడానికి. బీపీ టెస్ట్ చేసుకుంటారా? బీపీ ఎంత ఉందో చూసుకోవడానికి. అలాగే యేసుక్రీస్తు ఉన్నాడో లేదో కూడా చూసుకోవడానికి ఏం చేసుకోవాలి? అది టెస్ట్ చేసుకోండి ఒకసారి. ఇంత వాక్యం విన్న తర్వాత గుండెల మీద చేసుకుని, ప్రభువా నువ్వు నాలో ఉన్నావా లేవా? ఉన్నావా లేవా? ఉంటే ఎలా తెలుస్తుందండి మనకి? పైనుంచి పావురు అని దిగొస్తుందా మన మీదకి? మరి ఎలా తెలుస్తుంది మనకి ప్రభు మనలో ఉన్నాడని? ఎలా తెలిసి చెప్పండి? గాంధీ తాత అని ఎలా తెలిసింది? బ్రాంతి షాపు దగ్గర ఉంటే తెలిసిందా? గాంధీ గారి క్రియలు ఉంటే తెలిసిందా? అంతేనా? బ్రాంతి షాపు దగ్గర ఉంటే గాంధీ తాత అంటావా? అనం కదా. ఇప్పుడు మరి యేసు ప్రభు మీలో ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుంది? చెప్పాలి, ఎలా తెలుస్తుంది? క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి క్రియలు, క్రీస్తును పోలిన బ్రతుకు మీలో ఉంటే మీలో ఎవరున్నట్టు? క్రీస్తు ఉన్నట్టు. క్రీస్తును పోలి నడవని వానిలో ఎవరు లేరు? క్రీస్తు లేడు. ఇప్పుడు పక్కోళ్ళు వంక చూడకుండా ఒకసారి దయచేసి అందరు కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా. కళ్ళు మూసుకోండి అందరు ప్రశాంతంగా. అందరు కళ్ళు మూసుకోవాలి. వీలైన వాళ్ళు మోకరించండి. వీలైన వాళ్ళు మోకరించండి. అందరు కళ్ళు మూసుకోండి. వీలున్న వాళ్ళందరూ మోకరించి, మిగిలిన వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక్కటే ప్రార్థన నాతో పాటు కలిసి చేయండి. ఒక్కటే ప్రార్థన నాతో పాటు కలిసి వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. అందరూ కూడా ప్రతివారు మోకరించాలి. వీలున్న వాళ్ళందరూ ఒకటే ప్రార్థన. అందరూ 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 ఈ ప్రార్థనలో ఏకీభవించాలి. ఒకటే ప్రార్థన. ఏమని ప్రార్థించాలి? మీరు ఏమని ప్రార్థించాలి? ఇప్పుడు ప్రభువా, ఇంతసేపు మీ దైవజనుడు మీ వాక్యం ద్వారా నన్ను ఖండించారు, నన్ను గద్దించారు, నాకు హెచ్చరికలు చేశారు. మీ సేవకుడి ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీ వాక్యమనే అర్థంలో నా బ్రతుకును నాకు స్పష్టంగా చూపించారు తండ్రి. ఈ వాక్యమనే అర్థంలో ఈ బ్రతుకును చూసుకున్నటువంటి నేను మీ కుమారుడైన క్రీస్తును పోలి నడుచుకుంటున్నానో లేదో, నా హృదయంలో ప్రభు ఉన్నారో లేదో పరీక్షించుకోవడానికి నాకు ఇచ్చిన ఈ గొప్పదైన అవకాశమును బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఒకవేళ నా హృదయంలో ప్రభువు లేకపోయినట్టయితే నేను ప్రభువును వెంబడించువాడను కాను తండ్రి. ప్రభువును పోలి నడుచుకుని దానను కాను తండ్రి. ప్రభు, అలాంటి స్థితిలో నేను ఉన్నట్టయితే నా శరీరం అనే ఈ దేవాలయము అపవాది నిలయంగా మారిపోతుంది తండ్రి. ప్రభువా, నన్ను క్షమించండి. ప్రభువా, నన్ను కనికరించండి. ప్రభువా, మీ వైపు తిరిగే హృదయాన్ని దయచేయండి. మీ తట్టు తిరిగే మంచి మనస్సును నాకు అనుగ్రహించండి. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి.
నా పాపమును బట్టి నన్ను మన్నించండి, నా అపరాధములను బట్టి నన్ను మన్నించండి, నా దోషములను బట్టి నన్ను మన్నించండి. తండ్రి, మీ చిత్తము నెరిగి మీ చిత్తానుసారముగా బ్రతకగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. తండ్రి, మీకిష్టమైన పాత్రగా నడుచుటకు శక్తినివ్వండి, జ్ఞానం ఇవ్వండి తండ్రి, వివేకం ఇవ్వండి తండ్రి, విజ్ఞత పుట్టించండి తండ్రి. భ్రష్టత్వం నాలో లేకుండా, పాపపు క్రియలు నాలో కనబడకుండా, అపరాధములు నాలో కనబడకుండా, దుష్టత్వం నాలో కనబడకుండా సంపూర్ణముగా నన్ను నేను సరిదిద్దుకోవడానికి సహాయము దయచేయండి ప్రభువా. నా పాపమును బట్టి నాకు మీరు విముఖులయ్యారేమో, నాకు దూరమయ్యారేమో తండ్రి, నా మీదికి శాపం వస్తుందేమో, మీ ఆశీర్వాదాన్ని కోల్పోయానేమో, మీ దీవెనను కోల్పోయానేమో తండ్రి. నన్ను మన్నించండి ప్రభువా, నన్ను మన్నించండి తండ్రి. ప్రభువా, ఈ పాప శాపమును తొలగించి నీతిగా యథార్థముగా ప్రవర్తించుటకు మాకు నేర్పించండి తండ్రి. మీ జ్ఞానం ఇవ్వండి, మీ వివేకం ఇవ్వండి. మీ సేవకుని ద్వారా ఇంతవరకు నాతో మాట్లాడి నన్ను హెచ్చరించి మీ పరిశుద్ధాత్మ ప్రభావముతో నన్ను గద్దించినందుకు స్తోత్రం తండ్రి. నాకు బుద్ధి చెప్పినందుకు స్తోత్రం తండ్రి. నన్ను ఖండించినందుకు మీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, నా బ్రతుకును మార్చుకోవటానికి ఒక చక్కటి అవకాశాన్ని అనుగ్రహించండి తండ్రి. నన్ను నేను శోధించుకొని, నన్ను నేను పరీక్షించుకొని మీ వైపు తిరిగే భాగ్యాన్ని దయచేయండి. క్రియలు లేని విశ్వాసము మృతము తండ్రి. నాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా, నాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. క్రియలు కలిగిన విశ్వాసమును నేను మొదలుపెట్టుటకు, నేను కలిగి ఉండుటకు మీ శక్తిని నాకు అనుగ్రహించండి. మీ శక్తితో నింపండి అయ్యా. నన్ను మన్నించండి, నన్ను కనికరించండి, నన్ను కరుణించండి, నన్ను విడిపించండి తండ్రి. ఈ లోకములో బ్రతికి ఉన్నంతకాలం మీ యందు భయభక్తులు కలిగి, యథార్థ హృదయము కలిగి, నీతి కలిగి మీ మార్గములలో నడవడానికి సహాయము దయచేయమని మీ కుమారుడైన క్రీస్తును పోలి నడువగలిగే భాగ్యమును ప్రసాదించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ నన్ను కరుణించమని ప్రాధేయపడుతూ, నన్ను కనికరించమని వేడుకుంటూ, ఒక అవకాశం ఇవ్వమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. నన్ను ప్రేమిస్తున్న దేవా, నన్ను మన్నించండి దేవా, నాకు అవకాశం ఇప్పించండి దేవా. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలకు, కన్నీటితో ప్రభు సన్నిధిలో ఈ వాక్యమును విని ఒప్పుకొని తమ పాత రోత జీవితాన్ని మార్చుకోవటానికి ఇష్టపడుతున్న బిడ్డలకు, వాక్యముతో కడగబడిన బిడ్డలకు, ఖండించబడిన బిడ్డలకు, గద్దించబడి హృదయాలను ప్రభు వైపు తిప్పుకుంటున్న వారికి, ఈ సంఘమంతటికి, సభంతటికి, ప్రతి సంఘమునకు, విశ్వాసులైన దేవుని పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు వచ్చేంత వరకు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీ లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.